నౌకా విహారానికి స్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసాం. ఈసారి ఇద్దరు హేమహేమీలతోటి ఒక డబుల్ ధమాకా. సో ఇంకా నేను ఎక్కువ లేట్ చేయను. ఈ ఈవినింగ్ని టు టేక్ ఇట్ ఫార్వర్డ్ మొత్తం కండక్ట్ చేయమని నేను బండ్ల మాధవరావు గారిని అడిగాను. హీఈస్ ఎ వెరీ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ఇంటాక్. మాధవరావు గారిని పిలుస్తున్నాను. హీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర అని చెప్పేసి అంటే తెలుగు ప్రాంతాల్లో ఉండేటటువంటి గ్రామ దేవతల గురించినటువంటిది. అలాగే ఇక్కడ విజయవాడ ప్రధానంగా ఉన్నటువంటి కనకదుర్గ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర, అలాగే దాని పుట్టుపూర్వోత్తరాలు ఇవన్నీ కూడా ఈ రెండు ప్రసంగాలు ప్రధానంగా ఉంటాయి. వీటిలో మొట్టమొదట గ్రామ దేవతల గురించి చిన వీరభద్రుడు గారు ఇక్కడ మనకు పరిచయం చేస్తారు, మాట్లాడతారు. చిన వీరభద్రుడు గారి గురించి చెప్పబోయే ముందు ఒక రెండు మాటలు. గత సీజన్లో అంటే మనం కూడా వీటిని ఇప్పుడు ఒక 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రారంభించుకున్నాం కాబట్టి ఇది సెకండ్ సీజన్ అని చెప్పి అనుకుంటే, మొదటి సీజన్లో మొత్తం మనకు 5 ఎమినెంట్ పర్సనాలిటీస్ అప్పుడు వివిధ పుస్తకాల మీద ప్రసంగించారు. వాళ్ళలో మల్లేశ్వరి గారు, అలాగే చిన వీరభద్రుడు గారు, తర్వాత కేతి విశ్వనాథ్ రెడ్డి గారు, రామతీర్థ గారు, అలాగే కడియాల రామ్మోహన్ రాయ్ గారు. వీరు వివిధ విషయాల మీద ఇక్కడ మాట్లాడారు. మనకేంటంటే ఇప్పుడు మళ్ళీ చిన వీరభద్రుడు గారు ఇక్కడికి వచ్చారు, మనతో ఇప్పుడు మళ్ళీ ముచ్చటించబోతూ ఉన్నారు. కానీ ఆ మిగిలినటువంటి నలుగురిలో 3 మనం కోల్పోయాం. కేతి విశ్వనాథ్ రెడ్డి గారు, అట్లాగే రామతీర్థ గారు, కడియాల రామ్మోహన్ రాయ్ గారు. వారు అంటే వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకుందాం అనిపించింది. ఎందుకంటే పోయినసారి ఇదే నది మీద విహారం చేస్తూ వాళ్ళ ఉపన్యాసాలను విన్నాం కాబట్టి ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకుందాం అని చెప్పేసి అనిపించింది. అందుకని వాళ్ళని ఒకసారి గుర్తు చేస్తున్నాను. తర్వాత చిన వీరభద్రుడు గారు. చిన వీరభద్రుడు గారి గురించి అంటే మామూలుగా మాట్లాడే మాట జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అని చెప్పేసి అని, వీరభద్రుడి గారి గురించి తెలియనటువంటి వాడు బహుశా ఈ సమూహంలో అయితే నాకు తెలిసి చాలా చాలా తక్కువ మంది ఉండవచ్చు. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ అటువంటిది. ఆయన రచనలు కానీ, ఆయన చేసినటువంటి తెలుగు సాహిత్యానికి చేసినటువంటి కృషి కానీ, చేసినటువంటి అనేదానికంటే కూడా చేస్తున్నటువంటి కృషి కానీ, అది దాదాపు అందరం ఇంతకు ముందు అయితే ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే కనబడేటటువంటి పరిస్థితి, కానీ ఇవాళ నిత్యం కనబడేటువంటి పరిస్థితి. అంటే ఫేస్బుక్ కారణంగా నిత్యం మనం ఆయన్ని చూస్తున్నాం, వింటున్నాం, చదువుతున్నాం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇప్పటికీ అంటే రిటైర్ అయిపోయి ఒక 2 years అవుతుంది, అంతే కదా సార్? 3.5 years అవుతుంది. మాకైతే మీరు రిటైర్ అయినట్టు అనుకోము మేము ఎప్పుడు కూడా. పైగా చివరిలో మా డిపార్ట్మెంట్ కంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కాబట్టి మాకు నిత్యం ఆయనతోటి ఆ రకమైనటువంటి ఇంటరాక్షన్ ఉంటుంది అనమాట, ఆ ఫీల్ ఉంటుంది అనమాట. అయితే 63 సంవత్సరాల వయసులో ఇప్పటికీ 74 పుస్తకాలు ఆల్రెడీ వచ్చేసినాయి. బహుశా నేను అనుకోవడం అది సెంచరీకి చేరడానికి మరి ఎంతో కాలం పట్టదని చెప్పి అనుకున్నా. మహా అయితే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కాలం. ఎందుకంటే ఆల్రెడీ ఆయన దగ్గర బుక్స్ గా రావాల్సినటువంటి మెటీరియల్, ఇప్పటికే రాసినటువంటి మెటీరియల్ చాలా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఒక 100 పుస్తకాలు అంటే మామూలుగా మనం అంటే ఒక 2 మాటలు అదనంగా అనిపించినా కానీ చెప్పాలనుకున్నటువంటి ఏంటంటే, పుస్తకం వేయడము అని చెప్పేసి అంటే ఏదో నంబర్ కోసం పుస్తకాలు రాయడం కాదు. మీరు ఆయన రాసినటువంటి లేదా ఆయన అనువాదాలు చేసినటువంటి ఏ పుస్తకాన్ని తీసుకున్నా కానీ దానికి ఒక సాధికారికత అనేటటువంటిది ఉంటుందన్నమాట. అటువంటి కవిత్వం కావచ్చు, వ్యాసాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా రాసినటువంటి వ్యక్తి. వాటన్నింటినీ కూడా మనకు పరిచయం అంటే కేవలం భారతీయ సాహిత్యాన్ని అంటే ఆ తెలుగు సాహిత్యాన్ని మాత్రమే కాకుండా భారతీయ సాహిత్యాన్ని అట్లానే పాశ్చాత్య సాహిత్యాన్ని కూడా ఆయన అనేక రకాలుగా మనకు పరిచయం చేశారనమాట. అటువంటి ఒక ఎమినెంట్ పర్సనాలిటీ ఇక్కడ ఉన్నారు. మరి అంటే చెప్పడం ఎక్కువ అవుతుందని చెప్పేసి అనుకోకుండా ఆయన ఇప్పుడు ఈ గ్రామ దేవతల గురించి మాట్లాడేటటువంటి విషయాలన్నీ కూడా డెఫినెట్ గా అంటే ఆ సంగతికి వచ్చేట్లయితే చాలా అంటే ప్రతి ఊరికి కూడా ఒక గ్రామ దేవత ఉండడం, అంటే రకరకాల పేర్లతో పోలేరమ్మో లేకపోతే అంకాళమ్మో లేకపోతే ఇంకోటి కూడా రకరకాలైనటువంటి పేర్లతో ఉండడం, వాటి అంటే ఆ గ్రామ దేవతల యొక్క శానిటీ లేకుండా వాటి యొక్క నేపథ్యం ఏమిటి అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి వీరభద్రుడు గారిని దయచేసి మీరే ముందు మాట్లాడాలి.
తర్వాత తర్వాత అది మీరే చేయాలి మళ్ళీ. రండి సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నా ప్రసంగం ప్రారంభించే ముందు ఒక పుస్తకం ఈరోజు ఇక్కడ ఆవిష్కరణ చేద్దాం అనుకుంటున్నాను. ప్రసన్న గారిని ఈ పుస్తకం ఆవిష్కరించేసుకోరుతున్నాను నేను. ఆయన తప్పించుకున్నారు. ఒక కాపీ మంగళసూత్రం. నమస్కారాలు, ధన్యవాదాలు. 2019లో ఇట్లానే ఒక సాయంకాలం పాల్కురికి సోమన శ్రీపర్వత ప్రకరణం గురించి మాట్లాడే అవకాశం నాకు సాయి గారు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా గ్రామదేవతల మీద మాట్లాడమని చెప్పి అడిగారు. గ్రామదేవతల మీద మాట్లాడడం తాలూకు కాంటెక్స్ట్ ఏమిటంటే ఈ పుస్తకం గ్రామదేవత చారిత్రక పరిణామం. కాబట్టి ప్రధానంగా ఈ పుస్తకం గురించే నేను మాట్లాడబోతున్నాను. ఎందుకంటే ఈ రచయిత్రి మన తెలుగింటి ఆడపడుచు శ్రీపద్మ గారు. ఆవిడ రాసిన ఈ పుస్తకం గురించి, ఈ పుస్తకంలోని విషయం గురించి మాట్లాడడం ఈరోజు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ పుస్తకం గురించి మాట్లాడడం. అయితే ఈ పుస్తకం మీద మాట్లాడమని సాయి గారు నన్నెందుకు ఎంచుకున్నారా అంటే, నాకు తెలిసి గ్రామ దేవతల గురించి మాట్లాడడానికి బహుశా గ్రామ దేవతలు ఎవరైనా ఎంచుకుంటే నన్నే ఎంచుకుంటారు ముందని నేను చెప్పచ్చు. ఎందుకంటే మా పిల్లవాడికి నేను పెట్టుకునేది ఒక గ్రామ దేవత పేరు. నేను పాడేరులో ఉండగా పుట్టాడని మా పిల్లవాడికి పాడేరు గ్రామదేవత, గిరిజన దేవత, గిరిజనుల బిడ్డ మోదమాంబ వారి పేరు మీద మా పిల్లవాడి ప్రమోదం పేరు పెట్టుకున్నాను నేను. మా అమ్మాయికి మీ అందరికీ తెలుసు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గురించి. ఆమె మరొక గ్రామదేవతలో లీనమైపోయిన తల్లి. ఆమె మీ కన్న బిడ్డలలో ఒకతకు నా పేరు ఇవ్వండి అని పూర్ణమ్మ అంది అని గురజాడ అప్పారావు గారు చెప్పాడు. కాబట్టి మా అమ్మాయికి నేను మరొక గ్రామదేవతలో లీనమైన అమ్మాయి పేరు పెట్టుకున్నాను నేను. నా మొదటి కవితా సంపుటి నిర్వికల్ప సంగీతం పుస్తకం మీద నేను ముద్రించిన ముఖ చిత్రమే ఒక గ్రామదేవత, మదర్ గాడెస్ ముఖ చిత్రం. అది దాని పెద్ద వాదోపవాదాలు జరిగే. జ్యేష్ఠ గారు ఒక మహానుభావుడు ఉండేవాడు, ఒక మార్క్సిస్టు హేతువాది. ఆయనకి నాకు మీద చాలా వాదోపవాదాలు జరిగాయి. ఆ గ్రామదేవత బొమ్మ ఎందుకు పెట్టాను దాని మీద. నా రెండవ సంపుటి ఒంటరి చేల మధ్య ఒక్కతే మనమ్మ చాలా స్పష్టంగా కర్నూలు జిల్లా, కర్నూలు పట్టణం కర్నూలు పొలిమేరల్లో ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి మీద రాసిన కవిత అది. ఆ పుస్తకం మీద ముఖ చిత్రం కూడా ఎల్లమ్మ తల్లి ముఖ చిత్రమే. కాబట్టి నా రెండో సంపుటి కూడా గ్రామదేవత చుట్టూతా అల్లిన సంపుటి. ఇక నా నీటి రంగుల చిత్రం, నా 5వ కవితా సంపుటి నీటి రంగుల చిత్రం అయితే చాలా స్పష్టంగా మా ఊరి గ్రామదేవత జాగరాలమ్మకి అంకితం ఇచ్చాను నేను. మా అమ్మకి చాలా ఇష్టమైన గ్రామదేవత అని. ఆ జాగరాలమ్మ కూడా ఈ పుస్తకంలో ఒక చోట జాకరమ్మ పేరు మీద కనబడతారు. ఒక చోట ఆమె జాకరాలమ్మ గిరిజన గ్రామదేవత. కాబట్టి బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఈ పుస్తకం మీద మాట్లాడాలి అని అనుకున్నప్పుడు పద్మగారి పుస్తకం మీద నన్ను హైదరాబాద్లో మాట్లాడమంటే నన్ను అక్కడ మాట్లాడినవ్వకుండా చేసింది గ్రామదేవతలే. ఇప్పుడు ఇక్కడ ఈ లాంచీ దగ్గరికి తీసుకొచ్చింది కూడా గ్రామదేవత. ఎందుకంటే గ్రామదేవత సమక్షంలో, గ్రామదేవత సన్నిధిలో ఇప్పుడు నా తర్వాత పద్మగారు కనకదుర్గమ్మ మీదనే ప్రసంగం చేయబోతున్నారు. మానవుల తాలూకు చరిత్ర పరిణామం చూస్తే ఒక విషయం మనకు బాగా అర్థమయ్యేది ఏంటంటే, మనం చరిత్ర యుగం అంటాం కదా. చరిత్ర యుగం ఇప్పటికీ 5000 ఏళ్ల కిందట మొదలైందని చెప్తారు. క్రీస్తు పూర్వం 5000 ఏళ్ల కింద మొదలైందని. చరిత్ర యుగం మొదలైన యుగాన్ని మన వాళ్ళు కాంస్య యుగం అని కూడా అన్నారు. ఈ కాంస్య యుగం బ్రాంజ్ పీరియడ్ చరిత్ర యుగం. చరిత్ర యుగానికి ముందు మనకు తెలిసిన మతాలు, మనకు తెలిసిన దేవతలు, మనకు తెలిసిన పురాణాలు, ఇవన్నీ కూడా చరిత్ర యుగానికి సంబంధించిన పురాణాలు. మన దేవతలందరూ కూడా చరిత్ర, మనకు తెలిసిన దేవతలు, మన కొలిచే దేవతలు, దేవాలయాల్లో ఉన్న దేవతలు. ప్రపంచం అంతా మాట్లాడుతున్నాను. ఒక భారతదేశం లేదా హిందూ మతం గురించి మాత్రమే మాట్లాడట్లేదు.
ప్రపంచమంతా మనకి తెలిసిన ఈరోజు చాలా పూజలు అందుకుంటున్న దేవతలు ప్రధానంగా కూడా చరిత్ర యుగ దేవతలు, కాంస్య యుగ దేవతలు, బ్రాంజ్ ఏజ్ డీటీస్ వాళ్ళు. మన ఎపిక్స్ అని కూడా బ్రాంజ్ ఏజ్ ఎపిక్స్. బ్రాంజ్ ఏజ్ కన్నా ముందు అతి ప్రాచీన కాలంలో మీకు తెలుసు పాత రాజయుగం అని, కొత్త రాజయుగం అని. మానవుడు అనేక వేల ఏళ్ల పాటు మళ్ళా పాత రాజయుగంలో మళ్ళా 3 దశలు, కొత్త రాజయుగంలో మళ్ళా 3 దశలు, ఇవన్నీ దాటి చరిత్ర యుగానికి వచ్చేటప్పటికి, చరిత్ర యుగం దేని బట్టి లెక్కేశారంటే మనిషికి రాయటం మొదలుపెట్టినప్పటి నుంచి, లిపి మొదలైనప్పటి నుంచి చరిత్ర యుగంగా లెక్కేస్తూ వచ్చారు. లిపి కన్నా పూర్వం ఇంకా ప్రీ లిటరేట్ సొసైటీస్ అంటాం మనం. ఆ ప్రీ లిటరేట్ సొసైటీస్లో మానవుడు ఎవరిని ఆరాధించాడు, ఎవరిని పూజించాడు, అప్పుడు మానవుడి తాలూకు కాస్మిక్ అండర్స్టాండింగ్ ఏంటి, అతను కాస్మోస్ ఏమిటి అని మనం పరిశీలిస్తే చాలా 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 విస్తృతమైన గ్రంథాలు వచ్చాయి. ఈరోజు మనకి ఒక ఆయన జోసెఫ్ క్యాంబెల్ అనే ఆయన 4 పుస్తకాలు రాశాడు. ఆయన ప్రిమిటివ్ మైథాలజీ అని, ఏన్షియంట్ మైథాలజీ అని, ఆక్సిడెంటల్ మైథాలజీ అని, ఇట్లా ఒక 4 సుదీర్ఘమైన పుస్తకాలు రాశాడు. అందులో ప్రిమిటివ్ మైథాలజీ అనే పుస్తకంలో ఈ అంశాలు చాలా వివరంగా చర్చించాడు ఆయన. ముఖ్యంగా ప్రీ హిస్టరీ, మానవుడి తాలూకు ప్రాక్ చరిత్ర అంటాం. ప్రీ హిస్టరీ అంటే 5000 ఏళ్ల కన్నా క్రితం మానవుడి తాలూకు జీవితం. దాని మీద కూడా చాలా పుస్తకాలు వచ్చాయి. నేను ముఖ్యంగా నా లైఫ్లో చాలా బాగా నేను ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేశాను కాబట్టి నాకు తప్పనిసరిగా మానవుడి తాలూకు ప్రీ హిస్టరీ గురించి, ప్రీ లిటరేట్ సొసైటీస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం పడేది. అది కాక మాకు ఒక మంచి లైబ్రరీ ఉండేది హైదరాబాద్, ఇప్పుడు కూడా ఉంది, ట్రైబల్ రీసెర్చ్ లైబ్రరీ. దాంట్లో దాదాపుగా ఒక 5-6 బీరువాల ప్రీ హిస్టరీ, ఆర్కియాలజీ, మానవుడి తాలూకు ఆ ప్రాచీన మానవుడు, ప్రాగైతిహాసిక మానవుడు అంటాం మనం. ఆ ప్రీ హిస్టారిక్ మనిషికి సమయం 1 lakh days బిఫోర్ ది హిస్టారిక్ ఏజ్ అని బుక్ ఉంది, లేదా ది ఫస్ట్ 1 lakh days ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అని రకరకాల పుస్తకాలు. ఇవన్నీ చదివాక నాకు ఏమర్థమైందంటే చరిత్ర కాలానికి పూర్వ మానవుడికి ఒకే ఒక్క దేవుడు ఉండేవాడు, లేదా ఒకే ఒక్క దేవత ఉండేది. ఆ దేవుడు లేదా దేవత ఇట్ వాజ్ యాక్చువల్లీ ప్రీ జెండర్ కాన్సెప్ట్. ఆడకి మగకి అతీతమైనటువంటి, లింగానికి అతీతమైనటువంటి ఒక రూపం అది. దాన్ని వాళ్ళు ప్రకృతి అన్నారు. ప్రకృతి అంటే మనకు తెలిసినట్టుగా ఈ మనం చెప్తున్నట్లుగా చెట్టు, చేమలు, భూమి వీటితో కూడుకున్నటువంటి ప్రకృతి మాత్రమే కాదు. ఆ ప్రకృతి సమస్త ప్రకృతి కంటికి ఎంత మేర కనిపిస్తుందో, అంటే ఆ ప్రకృతిలో ఆకాశం ఉంది, అంతరిక్షం ఉంది, భూమి ఉంది, కింద భూమి లోపల పాతాళం ఉంది, మొత్తం అంతా కూడా కలిసి ఒకే ఒక్క ఎగ్జిస్టెన్స్ వాళ్ళకి. అది అటువంటి ఒక అత్యంత ఆదిమ ప్రాచీన రూపంలో ఉన్నటువంటి ఆ అస్తిత్వం 2 భాగాలు అవడం నుంచి చరిత్రయుగం మొదలైంది. అంటే ఆ మొదటి ఆ అస్తిత్వం అది ఈజిప్షియన్లు, ప్రాచీన ఈజిప్షియన్లు దాన్ని ఒక అండాకారంగా భావించారు. లేదు మనవాళ్ళు కూడా, మన ప్రాచీన భారతదేశంలో జీవించినటువంటి అత్యంత ప్రాగైతిహాసిక మానవులు వాళ్ళు కూడా దీన్ని ఒక అండాకారంగానే భావించారు. ఈ అండాకారంలో భూమి, ఆకాశం 2 లేవు, ఒకటి మాత్రమే ఉంది. ఆ ఒకటి ఎప్పుడైతే 2గా మారిందో, చరిత్రయుగం రాగానే 2గా మారింది. మారినప్పుడు భూమి, ఆకాశం 2గా విడిపోయింది. మనిషికి తెలిసిన ప్రకృతి మొత్తం అలా విడిపోయినప్పుడు దేవతలు మొట్టమొదటిసారిగా 2 రకాల దేవతలు వచ్చారన్నమాట. ఆకాశ దేవతలు వచ్చారు, పృథ్వీ దేవతలు వచ్చారు. కాబట్టి మొత్తం మన చరిత్రయుగంతాలు పురాణాలు చూసినట్లయితే ఆకాశ దేవతలు, పృథ్వీ దేవతలు కనబడతారు. నెమ్మదిగా పృథ్వీ దేవతల్ని ఆకాశ దేవతలు తమ ప్రాబల్యంలోకి తీసుకోవడం కనబడుతుంది. మన పురాణాలన్నీ కూడా పృథ్వీ దేవత మీద ఆకాశ దేవతలు విజయాన్ని సూచించేవే, భూమి మీద ఆకాశం తాలూ విజయాన్ని సూచించేవి అన్నమాట. ఈ ఆకాశ దేవతలు మన వాళ్ళు వేదాల్లో ద్యావా, పృథ్వీ అని 2 రకాలుగా వడగొట్టారు. ప్రాచీన గ్రీకులు ఈ భూమిని, నేను ముందు చెప్పానే, ఈ ప్రీ హిస్టారిక్ కాన్సెప్షన్ ఆఫ్ నేచర్, వాళ్ళు దాన్ని గాయా అన్నారు. గాయా అంటే ఒక పృథ్వీ, ఆమె ఎర్త్ కాదు, ఒకటి సింపుల్ ఎర్త్ కాదు, సింపుల్ స్కై కాదు, సింపుల్ ఈథర్ కాదు, అన్నీ కలిసినటువంటి ఒక అత్యంత ప్రాచీన రూపం. ఆమెను ఈరోజు మనం మదర్ ఎర్త్ అనొచ్చు, కానీ మదర్ ఎర్త్ మాత్రమే కాదు, మదర్ స్కై కూడా. ఈజిప్షియన్స్ నేను ముందు చెప్పినట్లుగా వాళ్ళ దేవుళ్ళు ఏమైందంటే, వాళ్ళ దేవుడు ఆ మొట్టమొదటి ఆ ప్రాచీన రూపంలో ఆమె స్కై మదర్, మనకేమో మదర్ ఎర్త్, ఆమె స్కై మదర్. ఏదైనప్పటికీ ఆ మదర్ ఒకే ఒక మదర్ ఉండేది, ఒకే ఒక్క రూపం, ప్రాగ్ రూపం.
ఆ ప్రాగ్రూపం ఏమిటయ్యా, దాన్ని ఏ రూపంలో ఆది మానవుడు కొలిచాడు అంటే అతనికి తెలిసినటువంటి ప్రాచీన చైనాలో దాన్ని డావో అన్నారు. డావో అంటే ఒక ప్రిన్సిపల్. వైదికార్యులు అంటే ఇంకా పూర్వం ఈ ఆకాశ దేవతలు, ఈ ద్యులోక దేవతలు పూర్తిగా వికసించక ముందు, పూర్తిగా రూపం సంతరించుకోక ముందు వైదికార్యులు, ఋగ్వేదార్యులు దాన్ని ఋతం అన్నారు. ఏదైనా కూడా అల్టిమేట్గా మానవుడు అత్యంత ప్రాచీన రూపంలో దర్శించిన, కొలిచిన, ఆరాధించిన ఆ దేవత ఒక కాస్మిక్ ప్రిన్సిపుల్. అది ఆ కాస్మిక్ ప్రిన్సిపుల్కి లింగం లేదు, రూపం లేదు. ఆ కాస్మిక్ ప్రిన్సిపుల్ ఏ రూపంలో చూశాడయ్యా అంటే ఆది మానవుడు తిరిగి పునర్జన్మించడం ఆ కాస్మిక్ ప్రిన్సిపుల్ తాలూకు లక్షణం. మృత్యు మీద ఎప్పటికప్పుడు అది విజయం సాధిస్తూ ఉంటుంది నిరంతరం. దాన్ని మనవాడు తర్వాత రోజుల్లో ఏం చేశారంటే ప్రపంచం అంతా కూడా గ్రీక్ మైథాలజీలో మీకు కనిపిస్తుంది, ఈజిప్షియన్ మైథాలజీలో కనిపిస్తుంది, చైనీస్ మైథాలజీలో కనిపిస్తుంది. ముఖ్యంగా మన మైథాలజీతో మనకు బాగా పరిచయం ఉంటుంది కాబట్టి మనం చెప్పుకోవాలంటే ఉదాహరణకి సావిత్రి కథ మీ అందరికీ తెలుసు. సావిత్రి వాళ్ళ ఆయన్ని మరణిస్తాడని తెలిసినప్పటికీ పెళ్లి చేసుకుంది. సరే, ఒక రోజు వచ్చింది, ఆయన మరణించాడు. ఆమె అతని వెంటపడి యమధర్మరాజుతో వాదించి ఒప్పించి నెక్కి చివరికి తిరిగి మళ్ళీ తన భర్త ప్రాణాలు తీసుకుని వచ్చింది. ఇది కథ మనకు తెలుసు. ఈ కథ తీసుకుని అరవిందులో పెద్ద కావ్యం కూడా రాశారు, మహాకావ్యం రాశారు ఆయన. కానీ సావిత్రి అంటే ఏమిటయ్యా అంటే సావిత్రి అనే పదం సవిత్రు అనేటువంటి పదం నుంచి వచ్చిన పదం. సవిత్రు అనే దేవత, వేదాల్లో ఉన్న సవిత్రు అనే దేవత రోజు మనం నిత్యం సంధ్యావందనం చేసేటప్పుడు ఏ మంత్రం ఆధారంగా సంధ్యావందనం చేస్తారో ఆ గాయత్రి మంత్ర అధిష్టాన దేవత అధిదేవత సవిత్రు. సవిత్రు అంటే ఎవరయ్యా అంటే సవిత్రు అంటే అంటే ఏమిటంటే నిరంతర ప్రసవశీలమైనటువంటి, ఎవర్ జనరేటింగ్, ఎవర్ వివిఫైయింగ్, ఎవర్ రిజువనేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్, అది అటువంటి ఎవర్ రిజువనేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ని ప్రోద్బలం చేసేవాడిగా, ప్రోత్సహించేవాడిగా సవిత్రు దేవతను మన వాళ్ళు కొలిచారు. ఆ సవిత్రు దేవత యొక్క మంత్రం సావిత్రి, దాన్ని గాయత్రి అన్నారు. గాయత్రి అంటే ఎవరు దాన్ని గానం చేస్తారో రక్షిస్తుంది అని. అసలు అర్థం ఏమిటంటే సావిత్రి. అందుకని ఏం చేశారు, దాన్ని ఒక పురాణ కథగా మార్చి ఆ సావిత్రి తన భర్త మరణిస్తే కూడా అతన్ని వెళ్ళి మృత్యుదేవతో పోరాడి వాదించి ఒప్పించి చివరికి తన భర్తకి ప్రాణం తీసుకొచ్చింది అని. అంటే ఈ ప్రిన్సిపల్ ఎవరు చేశారు? భర్త వెళ్ళి భార్య ప్రాణాలు తీసుకురాలేదు, భార్యనే వెళ్ళి భర్తని తిరిగి బతికించుకు తెచ్చుకుందంటే బిగినింగ్ నుంచి కూడా మానవుడు, మన ప్రాచీన మానవుడు, మనం చాలా ఆది మానవుడు, అనాగరిక మానవుడు అనుకునే మానవుడు చాలా చాలా వివేకవంతుడైన మానవుడు, మనందరికన్నా ఎంతో వివేకవంతుడైన మానవుడు, ఎంతో సమగ్రమైన దృష్టి కలిగిన మానవుడు. మనకులాగా ఫ్రాగ్మెంటెడ్ హ్యూమన్ బీయింగ్ కాదది. ఆ సమగ్ర మానవుడు ఆయన ఏం చూశాడంటే ఈ ఎవర్ జనరేటింగ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దానికి ఒక లింగం ఆపాదించవలసి ఉంటే దాన్ని ఒక ఫెమినైన్ ప్రిన్సిపల్గా భావించాడు. ఒక స్త్రీ శక్తి అండ్ దట్ పర్టిక్యులర్ క్వాలిటీ, ఆ శక్తి తాలూకా పర్టిక్యులర్ క్వాలిటీని ఫెర్టిలిటీగా భావించాడు. దాన్ని పుస్తకంలో అరుణ్ గారు ఫలప్రదాయిని అని అనువాదం చేశారు. చాలా చక్కటి మాట ఆవిడ ఖాయం చేసింది. ఒక ఫలప్రదాయని శక్తి అన్నమాట. ఈ శక్తి వల్ల మాత్రమే ప్రపంచం నిలబడి ఉంది. ఒకవేళ పొద్దున మనం అనుకుంటాం కదా, ఒకవేళ మొత్తం ఆటం బాంబులో ఏవో అత్యంత శక్తివంతమైన బాంబులు వేసి ఈ భూగోళాన్ని భస్మపట్లం చేశారనుకుందాం, మనందరం కూడా మరణించామనుకుందాం. అయినా కూడా ఆ మరుసటి రోజుకే మళ్ళా తిరిగి ఈ ప్రాణశక్తి మళ్ళా పైకి లేస్తుంది. అత్యంత ప్రాచీనమైన, అత్యంత నవీనమైన, ఎన్నటికీ మరణించని, మృత్యురహితమైన అమృత శక్తి అన్నమాట. ఆ అమృత శక్తిని దర్శించడం కోసం ఈ ద్యులోక దేవతలు ఎప్పుడైతే, ఇప్పుడు మనకు తెలిసిన దేవతలందరూ ఈ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, లేదా యురేనస్, జ్యూస్, అపోలో, వీళ్ళందరూ గ్రీకు దేవతలు, ఈ మొత్తం మన సెల్టిక్ దేవతలు, లేదా మన హిందూ దేవతలు, లేదా బౌద్ధ దేవతలు, అవలోకితేశ్వరుడు, తీర్థంకరుడు, ఎవరైనా కానీ వీళ్ళందరూ కూడా ద్యులోక రూపం కలిగిన దేవతలు. అంటే లైట్ని ఒక రూపంగా భావించిన వాళ్ళు, ఆకాశానికి సంబంధించిన దేవతలు, పురుష దేవతలు అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే మార్గ దేవతలు, ఒక పాన్ ఇండియన్ లేదా ఒక పాన్ వరల్డ్ ఫెనామినాలో పెంపొందించిన దేవతలు. ఈ దేవతలు ప్రతిసారి కూడా
ఈ పృథ్వీ దేవతని లొంగ తీసుకోవడం మీద నెమ్మదిగా కాలక్రమంలో జరిగింది ఏమిటయ్యా అంటే, ఈ పృథ్వీ దేవత ఈ ఒరిజినల్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఈ ఎవర్ జనరేటింగ్, ఎవర్ వివిఫైయింగ్, ఎవర్ రిజువనేటింగ్ ప్రిన్సిపల్ ఏది ఉందో, ఈ ప్రిన్సిపల్ ఎందుకంటే కదా దాని మీద ఆధిపత్యం సంపాదించిన భూస్వామిని ఎవరు అంటారు మీరు? ఎవరు భూమి మీద ఆధిపత్యం సంపాదిస్తే వాడు భూస్వామి అంటాం మనం. ఈ ఈ రిసోర్స్ మీద, ఈ వనరు మీద ఎవరికి ఆధిపత్యం ఉంటే వాడు స్వామి అవుతారు. కాబట్టి ఈ వనరుల్ని, ముఖ్యంగా ఈ ప్రాకృతిక వనరుల్ని తమ కంట్రోల్లో తెచ్చుకోవడం కోసమే ఒక పెద్ద పోరాటం అనేది జరుగుతూ వచ్చింది. ఈ జరిగే క్రమంలో ఏమైందంటే నెమ్మదిగా ఈ ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో మనం చెప్తున్నటువంటి ఈ కాస్మిక్ ప్రిన్సిపల్, ఒక ఫెమినైన్ రూపంలో మనం చూస్తున్న ఈ ప్రిన్సిపల్ని ఈ దేవతలు, ఈ పురాణాలు, ఈ కవులు, ఇంకా చెప్పాలంటే ప్రీస్ట్లీ క్లాస్, ఈ పురోహిత వర్గము, అది హిందూ దేశంలో బ్రాహ్మలే కానక్కర్లేదు, ఈజిప్ట్లో ఉన్న పురోహితులు, గ్రీసులో ఉన్న పురోహితులు, రోమ్లో ఉన్న పురోహితులు, ప్రపంచం అంతా కూడా పురోహిత వర్గం ఏం చేశారంటే ఈ ఈ ఈ కాస్మిక్ ప్రిన్సిపల్, ఈ ఫెమినైన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద కాస్మిక్ ప్రిన్సిపల్ని ఎంతసేపు కూడా ఆ ద్యులోక దేవతలకి అధీనంగా, సబ్సర్వెంట్గా సబ్జుగేట్ చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. అలా ప్రయత్నిస్తూ వచ్చిన ప్రతిసారి కూడా ఈ ప్రిన్సిపల్ తిరుగుబాటు ప్రకటిస్తూనే ఉంది, ధిక్కరిస్తూనే ఉంది. అలా ధిక్కరించిన రూపంలో పట్టమేలే రాజువైతే పట్టునన్నిపుడంచు కన్యక చుట్టుముట్టిన మంటలోనికి మట్టి తాజనియన్ అన్నాడు గురజాడ అప్పారావు. ఆ కాస్మిక్ ప్రిన్సిపల్ అనమాట. రాజు ఆమెను బలాత్కరించకపోతే ఆమె అతను ఎదురుగుండానే ధిక్కరించి అగ్నిగుండం ఏర్పరచుకుని దూకింది. ఆమె దూకేమంది, పట్టమేలే రాజు అయితే పట్టునన్నిపుడంచు కన్యక చుట్టుముట్టిన మంటలోనికి మట్టి తాజనియన్. ఈ ధిక్కారం, ఈ కాస్మిక్ ప్రిన్సిపల్, ఎస్పెషల్లీ ది ఫెమినైన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద కాస్మిక్ ప్రిన్సిపల్, ఈ 5000 ఏళ్లుగా చరిత్రయుగం ప్రారంభమైనప్పటి నుంచి కూడా రకరకాల రూపాల్లో ధిక్కరిస్తూనే ఉంది. భారతదేశంలో కూడా అనేక రూపాలు, ముఖ్యంగా వేదాల్లోనే ఋగ్వేదంలో 10వ మండలంలో 125వ సూక్తం ఉంది. వాక్ సూక్తం అంటారు. వాగ్దేవి ఈ మొత్తం ప్రపంచాన్ని పాలిస్తున్నది ఏం చెప్తుంది ఆమె. ఆ వాక్ అంటే మాట అర్థంతో పాటు అగైన్ దిస్ కాస్మిక్ ప్రిన్సిపల్, ఈ మొత్తం జీవాన్ని నిలబెట్టే శక్తి అన్నమాట ఆ ప్రిన్సిపల్. తర్వాత తంత్రం, తర్వాత రకరకాల రూపాల్లో ఈ ప్రిన్సిపల్ కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఇది ఇప్పుడు ముఖ్యంగా 21వ శతాబ్దంలో ఆశ్చర్యకరంగా ఈ ప్రిన్సిపల్ ఇప్పుడు ఇకాలజిస్టులు, ఎన్విరాన్మెంటలిస్టులు, ఈ ప్రపంచం పచ్చగా ఉండాలని కోరుకునేవాళ్ళు, ముఖ్యంగా మానవుడి తాలూకు అత్యాశ, ఈ పెట్టుబడిదారీ శక్తులు, ఈ సామ్రాజ్యవాద శక్తులు ఈ ప్రపంచాన్ని కొల్లగొట్టాలని చూసేవాళ్ళు, అడవులు నరికేవాళ్ళు, గనులు తవ్వేవాళ్ళు, మానవుడి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నటువంటి ఈ సమస్త కార్పొరేట్ ఇంపీరియల్ క్యాపిటలిస్ట్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా, ధిక్కారంగా ప్రకృతి గురించి, పర్యావరణం గురించి మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా మళ్ళా ఈమెనే, ఈ కాస్మిక్ ప్రిన్సిపల్, ఈ శక్తి, ఈ దేవి, ఈ అమ్మ తల్లి, ఈ మదర్ గాడెస్, ఎర్త్ మదర్, గాయా, తార, సరస్వతి, ఏ రూపంలో చెప్పండి, ఈమెనే మళ్ళా వీళ్ళందరికీ కూడా ఆధారం అవుతుందన్నమాట. అటువంటి ఒక విశ్వరంగస్థల మీద జరుగుతున్నటువంటి ఒక మహారూపకాన్ని, ప్రపంచ పరివ్యాప్తమైన ఒక మహారూపకాన్ని తెలుగు నేల మీద, తెలుగు గ్రామాల్లో, తెలుగు జీవితాల్లో, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకి, అట్టడుగు కులాలకి, అట్టడుగు సమూహాలకి చెందినటువంటి జీవితాల్లో ఆ రూపకం ఎలా ప్రదర్శింపబడుతోందో రాసిన పుస్తకం ఈ పుస్తకం అన్నమాట. ఇంగ్లీష్లో విసిసిట్యూడ్స్ ఆఫ్ గాడెస్ అని అన్నారు దేవి. ఈ పరిణామ క్రమం, ఆ మార్పులు, అనుక్షణం, అనుదినం రకరకాలుగా ఆ ప్రిన్సిపల్ చిట్ట చివర ఈ పుస్తకం, ఇంత పుస్తకం తాలూకు చిట్ట చివర వాక్యం ఆవిడ ఏమన్నారంటే, 21వ శతాబ్దంలో కూడా ఈ శక్తి, ఈ గ్రామదేవత రూపంలో ఈమె పునరుజ్జీవిస్తూనే ఉంటుంది, ఆమె తన ప్రభావాన్ని నిలుపుకుంటుంది అని అన్నారు. అందువల్ల ఈ పుస్తకంలో మనం ప్రవేశించడానికి ఈ మొత్తం ఈ పూర్వరంగం అంతా, నేను చెప్పిన పూర్వరంగం అంతా ఆమె ఇందులో రాయలేదు. ఆమె చాలా మొట్టమొదటి అధ్యాయంలో సూచనప్రాయంగా మాత్రమే కొంత రాశారు. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ మనకు తెలిస్తే, ఎందుకు ఈరోజు మనం మాట్లాడుతున్నది ఈ గ్రామ దేవత గురించి మాట్లాడుతున్నామంటే మనం ఏదో ఒక ఫోక్ రిలీజియన్ గురించి మాట్లాడుతున్నట్టు కాదు.
లేదు ఏదో ఒక ప్రిమిటివ్ రిలీజియన్ నుంచి మాట్లాడుతున్నట్టు కాదు, లేదు ఏదో ఒక ప్రజా సమూహాలకు చెందిన ఒక క్రతువు గురించో రిచువల్ గురించో మాట్లాడుతున్నట్టు కాదు. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే అనుక్షణం మన జీవనాధారమైనటువంటి ఈ ప్రాకృతిక వనరుల విధ్వంసం జరుగుతున్నప్పుడు ఆ విధ్వంసం మీద, ఆ విధ్వంసాన్ని ధిక్కరిస్తూ ఆ విధ్వంసానికి తోడుగా నిలబడుతున్నటువంటి మేధావి వర్గాలు, ఒకప్పుడు పురోహిత వర్గాలు వాళ్ళకి తోడుగా నిలబడితే ఈరోజు మేధావులు వాళ్ళకి తోడుగా నిలబడ్డారు. ఆ మేధావులు రకరకాల రూపాల్లో మన మీడియా, మన సమస్త సాహిత్యం అంతా కూడా ఈరోజు ఈ కార్పొరేట్ వర్గాల తాలూ ఊడిగం చేస్తున్న కాలంలో దాన్ని ధిక్కరించే విధంగా మళ్ళా తిరిగి ఆ ఎవర్ రిజువనేటింగ్ ప్రిన్సిపల్ ఎట్లాగా ఈ ఈ జీవితానికి ఒక ఆశా సూచికగా, ఒక 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 జ్యోతిగా ఎట్లా వెలుగుతోందనేది ఈ పుస్తకంలో రాశారు. ఈ పుస్తకం తెలుగులోకి రావటం, అసలు ముందు తెలుగులో రాస్తే తర్వాత ఇంగ్లీష్లోకి వెళ్ళాల్సిన పుస్తకం ఇది. అసలు ఈ పుస్తకం తెలుగులోకి రావడం ఎందుకు అవసరం అంటే తెలుగు నేల గురించి, తెలుగు ప్రాంతానికి సంబంధించిన అంటే ఈ ఇందాక చెప్పిన ఒక కాస్మిక్ డ్రామా, ఒక కాస్మిక్ ప్లే, ఈ కాస్మిక్ ప్లేని యుగాలుగా జరుగుతున్న ఈ బృహన్నాటకాన్ని, మహానాటకాన్ని, ఈ మహారూపకాన్ని తమకి తెలియకుండానే మన పోలేరమ్మ, మన మైసమ్మ, మన పేరంటాలమ్మ, మన తలుపులమ్మ, గరగలమ్మ, ఎల్లమ్మ, ఈ రకరకాల రూపాల్లో మన గ్రామ దేవతలు ఏ రూపంలో ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా మానవుడి మీద ప్రకటిస్తున్న ధిక్కారంలో వీళ్ళు ఎట్లా భాగమయ్యారో ఈ పుస్తకంలో ఆమె రాసుకొచ్చారు. అందుకని ప్రధానంగా అసలు ఈ పుస్తకాన్ని ఈరోజు ఇక్కడ మీ పరిచయం చేయడం, ఈ పుస్తకం నుంచి మాట్లాడడం అనేది కూడా నేను ఒక భాగ్యంగా భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఈ మాట్లాడుకుంటున్నామంటే ఈ నదీ దేవత సమక్షంలో మనం ఈ సమస్త గ్రామ దేవతలు కూడా ఈ తెలుగు నాటికి సంబంధించినటువంటి ఎన్ని గ్రామాలు, ఎన్ని దేవతలు, ఎన్ని కథలు, ఎంత విస్తారమైనటువంటి ఫీల్డ్ మొత్తం మనకి తెలియనటువంటి ఎన్నో దేవతలు వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి మనతో మాట్లాడుతున్నట్టుగా మనం భావించాలి. నేను పద్మ గారిని మన సాయి పాపినాని గారు ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యయంత్రం వర్క్షాప్లో మొదటిసారి నేను చూశాను. నేను ఆమెని ఆ రోజు ఆమె బహుశా అదే ఆమె తెలుగు సమాజం ముందు, తెలుగు సాహిత్య సంఘం ముందు మాట్లాడడం కూడా అదే మొదటిసారి అయి ఉంటుంది. ఆ రోజు ఆమె శ్రీవత్స చిహ్నం గురించి ఆ రోజు ఆమె మాట్లాడారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. శ్రీవత్సం గురించి నేను కూడా విన్నాను, చదివాను, కానీ అంత అరటిపండు వచ్చి చేతిలో పెట్టినట్లుగా శ్రీవత్సం తాలూకు మూలాల్లోకి వెళ్ళి ఆమె ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆ ఫోటోలు చూపిస్తూ, ఆ ఐకాన్స్ చూపిస్తూ, ఆ చిహ్నాలు చూపిస్తూ అవి ఎట్లా పరిణమించాయో చెప్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజు సాయి గారు చెప్పింది నాకు ఏం గుర్తుందంటే, ఈయన రోజు ఎక్కడి నుంచో అమెరికా నుంచి వస్తూ ఉండగా ఎయిర్పోర్ట్లో ఈ పుస్తకం ఎయిర్పోర్ట్లో చూసి కొనుక్కున్నారని, ఏదో ఒక దేవి గురించి ఉంది ఏమిటి పుస్తకం చదివితే తీరా చూస్తే అది ఆయన తెలుగు చరిత్ర అంటే ఆయనకి ప్రాణం. అటువంటి మనిషికి మన దేశం గురించి, మన ప్రాంతం గురించి, మన జీవితం గురించి రాసిన పుస్తకం కనబడేప్పటికీ ఆయన ఆనందం పట్టలేక ఆమెని ఆ సమావేశంగా ఆహ్వానించినట్టుగా చెప్పారు. ఆ రోజు ఆమె ప్రసంగం విన్నప్పుడు నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. అయితే ఆ పుస్తకం ఇంగ్లీష్లో ఉన్న పుస్తకం సరే చదువుదాం లేని వాయిదా వేస్తూ ఉండగా ఇప్పుడు ఆ పుస్తకాన్ని తెలుగులో తీసుకురావడం మన భాగ్యం. ఎందుకంటే తెలుగులో చదవడం చాలా, ఈ పుస్తకం ఇంగ్లీష్ చదవడం కానీ తెలుగులో చదవడం చాలా సులువు పడుతుంది. చాలా పదాలు తెలుగు పదాలు, తెలుగు ఊళ్ళు, తెలుగు ఆచారాలు, కాబట్టి ఒక తెలుగులో చదువుకుంటే మనం ఇంకా బాగా దగ్గరగా చూసినట్టు ఉంటుంది. అటువంటి ఈ పుస్తకాన్ని అరుణా ప్రసాద్ గారు, ఆమె చాలా చాలా ఈ మధ్యకాలంలో ఆమె ట్రాన్స్లేటర్గా ఆమె చేసిన కృషి మామూలు కృషి కాదు. ముఖ్యంగా కుమార్ కోనపరాజు గారి డిస్కవరీ ఆమె అద్భుతమైన చాలా మహాద్భుతాలు చేశారు ఆవిడ. నేను ఒకసారి రాశాను కూడా, ఆమె బ్రదర్స్ కర్మజో పుస్తకాన్ని తెలుగులో తీసుకొచ్చారు ఆమె. నేను రాశాను, ఇట్లాంటి పుస్తకం తెలుగులోకి వచ్చిన తర్వాత వార్తాపత్రికలకి ఇవే కదా పతాక శీర్షికలు పెట్టాలి, టీవీలో దీని గురించే కదా మాట్లాడాలి, మనం మనం వేరే వాటి గురించి మాట్లాడుకుంటాం. ఆమె చెక్కో కథలు 2 సంపుటాలు తీసుకొచ్చారు. ఆమె మామూలు పని కాదు, అది అసామాన్యమైన పని. ఇప్పుడు ఈ పుస్తకంలో కూడా ఆమె దాదాపుగా ఎక్కడ మనకు ఒక ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగు చేసినట్లుగా కాకుండా పద్మగారే తెలుగులో రాశారా అన్నట్లుగా ఈ పుస్తకం మనకు అనిపిస్తుంది. ఈ పుస్తకం గురించి నేను స్థూలంగా పరిచయం చేస్తాను. ఇప్పుడు నేను పరిచయం చేశాను కదా,
వీరభద్రుడు చెప్పాడు చదవకలేదని అనుకోకండి మీరు, అందుకని నేను చాలా వివరాలు మీకు చెప్పను, స్థూలంగా మాత్రమే చెప్తాను. ఖచ్చితంగా చదివి తెరవలసిన పుస్తకం ఇది. ఎందుకంటే చదివితే నేను చెప్పినట్లుగా ఇది ఒక దీస్ నాట్ ఎ టెక్స్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, లేదా దీస్ నాట్ ఎ టెక్స్ట్ అబౌట్ కంపారిటివ్ రిలీజియన్, లేదా దీస్ నాట్ ఎ టెక్స్ట్ అబౌట్ ఫోక్ రిలీజియన్. ఇది మనందరిలో బర్న్ అవుతున్నటువంటి, మనందరిలో జ్వలిస్తూ ఉన్నటువంటి ఒక ఆకాంక్షకు సంబంధించినటువంటి కథ ఇది. అందులో కూడా ఏంటంటే ఏదో ఒకప్పుడు జరిగింది అని చెప్పే కథ కాదు ఇది. ఇది నిత్యం జరుగుతున్న కథ, రేపొద్దున కూడా జరుగుతున్న కథ. రేపొద్దున కూడా గ్రామదేవత తన ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడుకుంటుంది. ఎలా కాపాడుకుంటుందో ఆమె చాలా చారిత్రక పరిణామాల ప్రకారం చెప్తూ వచ్చిన కథ అన్నమాట. ఈ పుస్తకంలో మొత్తం 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 6 అధ్యాయాల్లో కూడా ఒక అంతఃసూత్రత ఉంది. అంటే ఆమె ఒక అకాడమిక్ టెక్స్ట్, చాలా ఒక అకాడమిక్ టెక్స్ట్లు, ముఖ్యంగా ఇంటర్నేషనల్ అకాడమిక్ టెక్స్ట్లు చాలా రిగర్ ఉంటుంది. మనకులాగా ఏదో రాస్తే కుదరదు. ఈమె పుస్తకం రాసిన తర్వాత చాలా యూనివర్సిటీస్లో ఇప్పుడు ఇది సిలబస్లో చేరింది, కరికులంలో చేరిందని ఇందులో రాశారు. చాలా సంతోషం. అంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇప్పుడు మన గ్రామ దేవతల గురించి చదువుకుంటూ ఉంటారన్నమాట. చదువుకుంటూ ఉంటే సంతోషం ఏమిటంటే రేపు పొద్దున వస్తారు వాళ్ళు ఈ గ్రామాలు చూడటానికి, ఈ ఎల్లమ్మను చూడటానికి, తలుపులమ్మను చూడటానికి, ఈ పైడమ్మను చూడటానికి, కనకలక్ష్మణ్ చూడటానికి ఈ గ్రామాలకు వస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్, రిలీజియన్ స్టూడెంట్స్ ఈ తల్లులు వెతుక్కుంటూ తెలుగు నేలకి రావడం జరగడం మొదలవుతామన్నమాట, ఒక ప్రవాహంలాగా. కాబట్టి ఆమె చాలా రిగర్తో, ఒక రిగర్ ఎట్లా ఉంటుందంటే మనం రాసినట్లుగా కాదు, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఇట్స్ అ వెరీ సిస్టమేటిక్ ప్రజెంటేషన్ అబౌట్ ద విలేజ్ గాడెస్. ఆ ప్రజెంటేషన్లో మొదట ఉపోద్ఘాతంలోనే ఆమె తాను పుస్తకం ఎందుకు రాశానో చెప్పారు. ఆవిడ చెప్పిన ప్రధానమైన కారణం ఏమిటంటే గ్రామ దేవతలకి గ్రామాల్లోనే ఒక సెకండరీ స్టేటస్, సెకండరీ కూడా కాదు, ఇంకా చెప్పాలంటే ఇన్ఫీరియర్ స్టేటస్. అంటే ఆ దేవతల్ని క్షుద్ర దేవతలుగా భావించడం, అది మర్యాదస్తులు, పెద్ద మనుషులు, అగ్రకులాలు, అగ్రవర్ణాలు పూజించే దేవతగా భావించకపోవటం, అది ఏదో చదువు సంచి లేని వాళ్ళు, నిరక్షరాశులు, దిగువ కులాల వాళ్ళు, జంతు బలులు ఇచ్చుకునేవాళ్ళు, తామసిక పూజా విధానాలు చేసుకునే వాళ్ళకి మాత్రమే సంబంధించిన దేవతగా భావించే ఒక మనస్థితి మన గ్రామాల్లో, పట్టణాల్లో, మన పురోహిత వర్గాల్లో ఉండగా ప్రపంచం కూడా దీనికి మినహాయింపుగా లేదు. ప్రపంచంలో కూడా ఇలాంటి నేను గ్రామ దేవతల మీద పరిశోధన చేస్తాను అని ఒక శ్రీపద్మ గారు బయలుదేరితే, అబ్బాయి ఇంక ఎందుకంటే మంచి టాపిక్ దొరకలేదా నీకు, దాని మీద చేయొచ్చు కదా, దీని మీద చేయొచ్చు కదా, ఇది ఎందుకని ఆమెను వెనక్కి లాగడానికి చాలామంది ప్రయత్నించారు. ఆమె చెప్పారు ఇవిడ. అటువంటి పరిస్థితులు అంటే ఆమె ఏం చేశారంటే ఒక రకంగా చెప్పాలంటే వాయిస్లెస్ పీపుల్కి, గ్రామదేవతలే వాయిస్లెస్ పీపుల్కి వాయిస్ ఇచ్చిన వాళ్ళు, జీవించి ఉండగా వాయిస్లెస్ అయిన వాళ్ళు, మరణించాక వాయిస్ అంతరించుకున్న వాళ్ళు గ్రామదేవతలు అయ్యారు. ఏదో కారణం వల్ల హత్యకు కాబడ్డ వాళ్ళు, బలి చేయబడ్డ వాళ్ళు, లేదా తమంతట తమ ఆత్మత్యాగం చేసిన వాళ్ళు, లేదా గ్రామ క్షేమం కోసం మరణించిన వాళ్ళు, బతికుండగా మూగగా ఉండిన వాళ్ళు, మరణించాక వాళ్ళ వాయిస్ చాలా బలంగా మొత్తం సమాజాన్ని, గ్రామాన్ని కాపాడే విధంగా మారిందనమాట. అటువంటి వాయిస్లెస్ పీపుల్కి వాయిస్గా మారిన గ్రామ దేవతలకి వాయిస్ లేనటువంటి కాలంలో, వాయిస్ లేని ఇంటలెక్చువల్ సొసైటీలో, ఇంటలెక్చువల్ ఎన్విరాన్మెంట్లో పద్మ గారు ఆ గ్రామ దేవతకి వాయిస్ ఇచ్చినట్టు అనమాట. అది మరి సంతోషం. అంటే ఆమె మళ్ళీ ఒక స్త్రీ కావడం మరింత సంతోషం. ఎందుకంటే మళ్ళీ ఇది ఎవరో ఒక రైటర్ రాస్తుంటే వేరే కథ, కానీ ఒక స్త్రీ ఆమె గ్రామ దేవతలు ఆమెను ఎంచుకుని ఆమె ద్వారా తమ వాయిస్ గురించి, తమ పర్పస్ ఏమిటి, ఎందుకు తమ ఇన్ని రూపాల్లో ఇన్ని రకాలుగా వెలిశారు, ఎందుకు ఈ రకమైన ఆరాధన స్వీకరిస్తున్నారు, ఎందుకు ఈ రకమైన తిరణాలు జరుగుతున్నాయి, ఇదంతా ఏంటి, ఇదంతా విచిత్రంగా ఉంటుంది కదా. వీటన్నిటిలో ఉన్న అండర్లైన్ ప్రిన్సిపల్ ఏమిటి అన్నదాన్ని పరిశోధించమన్నందుకు ఈ పని చాలా కఠినమైన పని, నిరుత్సాహకరమైన పని, ఎవరు పెద్దగా ప్రోత్సహించే పని కాదు. అయినప్పటికీ చేసి ఆమె ఆక్స్ఫర్డ్ పుస్తకం పంపిన తర్వాత కూడా ఒక 2 ఏళ్ళు పట్టింది వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి. వాళ్ళు 3 పంపించారు మళ్ళీ ఆ పుస్తకాన్ని. వాళ్ళు చదివి చూసి తర్వాత పుస్తకం బయటకు వచ్చిన తర్వాత నౌ షీఈ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఇంటెలెక్చువల్ ఇన్ దిస్ ఫీల్డ్, నౌ షీఈ్ అన్ ఎస్టాబ్లిష్డ్ వాయిస్ ఇన్ దిస్ ఏరియా. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు గ్రామదేవతల గురించి మాట్లాడాలి అంటే పద్మ గారు ఏం రాశారు చూడండి అనే స్థితికి ఆవిడ తీసుకొచ్చారనమాట. ఇదంతా కూడా ఆవిడ ఇంట్రొడక్షన్లో రాశారు. రాస్తూ తను ఈ 6 అధ్యాయాల్లో ఏ విధంగా తను చెప్పదలిచిన విషయాన్ని ప్రతిపాదించారని వివరంగా చెప్పారు.
మనం దట్ ఈస్ ద ప్రియాంబుల్. అంటే ఇది యాక్చువల్గా ఇప్పుడు పోయింది, కానీ మీరు చూస్తే నన్నయ్య మహాభారతంలో కూడా మొట్టమొదటి ఆది పర్వంలో ఈ ప్లాన్ ఇస్తాడు, ఆ బ్లూ ప్రింట్. ఇదిగో నేను ఈ మొదటి పర్వం చివరి పర్వం దగ్గర చెప్పాలనుకుంటున్నాను, ఇది కథ అని చెప్పి. అలాగా పూర్వం చెప్పేవారు. ఇప్పుడు ఏమైందంటే మోడర్న్ షార్ట్ స్టోరీ వచ్చిన తర్వాత ఆ ఆద్యంతాలు లేవు. ఎక్కడో కథ మొదలవుతుంది, ఎక్కడో ముగిసిపోతుంది. ఏమైందిరా అంటే తర్వాత 10 మంది కూర్చొని మాట్లాడుకోవాలి, అది ఇలా జరిగిందని అంటాడు, ఇలా కదా అంటే దెబ్బలాడుకుంటూ ఉంటాడు. ఏం జరిగింది ఎవరికి అర్థం కాదు. కానీ ఒక టిపికల్ అకాడమిక్ టెక్స్ట్లో ఏంటంటే ఆ రకమైన యాంబిగ్యూటీ ఉండటానికి వీలు లేకుండా స్పష్టంగా తాను ఏం చెప్పదలుచుకున్నారు, ఏ ప్రణాళిక ప్రకారం చెప్పదలుచుకున్నారు చెప్పడం అనేది ఒక ట్రూ ఇంటెలెక్చువల్ డిసిప్లిన్ అనమాట. ఆ డిసిప్లిన్కి అనుగుణంగా ఆమె పుస్తకాలు రాశారు. ఇందులో మొదటి అధ్యాయం 6 అధ్యాయాలు ఉన్నాయి. 6 అధ్యాయాలు కూడా ఏంటంటే మొట్టమొదటి అధ్యాయం ఆమె గ్రామదేవత అనే ఆమె. ఇప్పుడు మన దగ్గర పూర్వం మార్గ దేశం 2 పదాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసు గ్లోబల్ లోకల్ అనే పదం వాడుతున్నారు. గ్రామదేవత అనే ఆమె ఒక లోకల్ మేనిఫెస్ట్ ఆఫ్ ద గ్లోబల్ కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫెర్టిలిటీ గాడెస్. ఫలప్రదాయని దేవత అని అనువాదం చేసింది ఆమె. ఆ ఫలప్రదాయన అనే మాట స్పష్టంగా ఉంది కానీ వివరించక్కర్లేదు. ఆ ఫెర్టిలిటీ అంటే కేవలం ఏదో సంతాన క్రతువనే కాదు, సంతానాన్ని ఇస్తుంది మాత్రమే కాదు అక్కడ అర్థం. అసలు ఆ మొత్తం ఆ ఫలప్రదాయని దేవత ఎందుకు స్త్రీలు చివరికి ఒక వితంతు మరణించినా కూడా ఆమె ఎందుకు దేవతగా మారింది? ఈ ప్రశ్న నాకు కూడా తట్టలేదు. ఒక వితంతు మరణిస్తే ఆమె ఎందుకు దేవతగా మారింది? పురుస్త్రీలు మాత్రమే, పుణ్యస్త్రీలు మాత్రమే గౌరవించే సామాజిక వాతావరణంలో ఒక వితంతు మరణిస్తే ఆమె దేవతగా మారింది. ఎందుకు మారిందంటే ఆమె ఇంకా రిప్రొడక్టివ్ ఏజ్లో ఉండగానే మరణించింది కాబట్టి ఆమె దేవతగా మారింది అని చెప్పి రాస్తారట. అట్లా అనమాట. అంత నిశితమైనటువంటి చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ ప్రిసైజ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద టాపిక్. ఆ మొట్టమొదట ఆ ఫలప్రదాయని దేవత ఆమె తాలూకా ప్రాతిపదిక ఏమిటి, ఆమె ఎట్లా ప్రపంచంలో ఆమె ముఖ్యంగా ఆమె అంటే మెగాలిథిక్ ఏజ్లో ఆమె మూలాలు పట్టుకున్నారు. 8000 ఏళ్ళు, ఇప్పటికి 8000 ఏళ్ల కింద నుంచి 10,000 ఏళ్ళ నుంచి 8000 ఏళ్ల మధ్య కాలంలో, 8 నుంచి అంటే చరిత్ర పూర్వ కాలంలో మెగాలిథిక్ ఏజ్లో ఎట్లా ఈ ఫలప్రదాయని దేవత ఈ ఫెర్టిలిటీ గాడెస్ ఎట్లాగా రూపొందింది, ఆమె తాలూకు లక్షణాలు ఏమిటి, ఆమె తాలూకు మౌలిక రూపం ఏమిటి, ఆమె చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటిదాకా ఈ రోజు దాకా కూడా మన కనకదుర్గంతో సహా మనం మాట్లాడి ఏ గ్రామదేవత గురించి మనం మాట్లాడాలనుకున్నా కూడా వాళ్ళందరిలో ఉన్న అండర్లైన్ ప్రిన్సిపుల్ అయితే ఆ ఫెర్టిలిటీ గాడెస్ తాలూకు ప్రిన్సిపులే. కాకపోతే రకరకాలుగా చారిత్రక పరిణామాలు జరుగుతున్నప్పుడు సంస్కృత బ్రాహ్మణ లేదా వైదిక క్రతువులు వచ్చినప్పుడు ఆ ఫెర్టిలిటీ ప్రిన్సిపల్, ఆ ఫెర్టిలిటీ గాడెస్ ఎట్లా రూపం మార్చుకుంది, వాళ్ళ మీద తిరుగుబాటుగా బౌద్ధులు జైన్లు వచ్చినప్పుడు ఆమె ఎట్లా రూపాలు మార్చుకుంది, తర్వాత రోజుల్లో శైవులు వైష్ణవులు వచ్చినప్పుడు ఆమె ఎట్లా రూపాలు మార్చుకుంది, అంతా రాసుకొచ్చారు ఆవిడ చాలా వివరంగా. ప్రతిసారి కూడా ఒక టాపిక్ ప్రజెంట్ చేస్తే బౌద్ధ దేవత ఎట్లా ఉండేది, జైన దేవత ఎట్లా ఉండేది, శైవ దేవత ఎట్లా ఉండేది, వైష్ణవ దేవత ఎట్లా ఉండేది చెప్పుకుంటూ చివరి ఆధునిక యుగంలో ఈరోజు అర్బన్ అగ్లామరేషన్స్ మొదలైన తర్వాత కూడా ఈ గ్రామదేవత ఎలా కంటిన్యూ అవుతుంది రకరకాల రూపాల్లోనే ఆమె చెప్పడం ప్రయత్నం చేశారు. తర్వాత 2వ అధ్యాయం అంతా కూడా ఆ ఫెర్టిలిటీ గాడెస్ తాలూకు ఆ తొలి రూపం ఉంది కదా, ఆ తొలి రూపం కొన్ని చిహ్నాల రూపంలో కొనసాగుతూ ఉంది. ఆమె ఎట్లా ఉంటుంది, ఆమె ఆదిమానవుడు ఆమెను ఏ రూపంలో కొలిచాడు? ఫైన్, మనం చూస్తే మదర్ గాడెస్ శిల్పాలు చూస్తే పెద్ద పెద్ద వక్షోజాలు, పెద్ద ఉదరం, బాగా ఒక పిల్లవాళ్ళని ఒక డెలివరీ సమయంలో ఉండే రూపంలో ఉండే యోని, ఇవే రూపాలతో ఆ గాడెస్ కనబడుతుంది ఆమె. ఎందుకంటే వక్షోజాలు అంటే పిల్లవాడికి స్తన్యం ఇవ్వాలి, ఉదరం అంటే ఆ ఉదరంలోంచి సృష్టి బయటకు వస్తుంది, ఆ యోనిలోంచే బయటకు వస్తుంది. కాబట్టి మొత్తం అంతా కూడా ఒక ఉత్పాదకశీలమైన రూపంలోనే ఆమె కనబడుతుంది. ఆ రూపాలని ఆమె దాదాపు 10 రూపాయలు ఆమె చిహ్నాలు పట్టుకున్నారు ఆమె. అవి బిందువులు, తర్వాత చక్రం, కమలం, నాగుపాము, నాగం, నందిపాదం, శ్రీవత్స, స్వస్తిక, త్రిశూలం, ఉజ్జయిని, నక్షత్ర చిహ్నంగా ఉండే యంత్రం, ఇవేమో మానవేతర రూపాలు చిహ్నాలు. తర్వాత ఇవన్నీ కలిసిన తదనంతర రూపంలో నగ్న దేవత, నగ్న రూపం, నగ్న స్త్రీ. ఈ 10 రూపాల్లో ఎక్కడెక్కడ ఆ రూపాలు తిరిగి అవే రూపాలు ఎలాగా బౌద్ధులు ఎట్లా వాటిని అడాప్ట్ చేసుకున్నారు, హిందువులు ఎట్లా అడాప్ట్ చేసుకున్నారు, ప్రసిద్ధ దేవాలయాలు ఎట్లా అడాప్ట్ చేసుకున్నారు,
శివుడికి, విష్ణువుకి, ఈ ఇందాక చెప్పే ద్విలోక దేవతలు అన్నానే, ఆ దేవతలుగా, ఆ దేవుళ్ళకి వీళ్ళు మళ్ళా ఎట్లాగా అనుబంధ దేవతలుగా మారిపోయారు అని ఆమె. ఈ పుస్తకంలో ఉన్న ఇంకో సంతోషకర విషయం ఏంటంటే, ఈ పుస్తకంలో చాలా చాలా బొమ్మలు ఉన్నాయి. స్పష్టంగా మనకి ఎట్లాంటి అంటే ఏంటది, స్వస్తిక అంటే ఎలా ఉండేది, శ్రీవత్సం అంటే ఎలా ఉండేది అంటే, ఆమె చెప్పాను అకాడమిక్ డిసిప్లిన్ అని. ఆ బొమ్మలుండి ఆ బొమ్మలకి నెంబర్ ఇచ్చి లోపల ఆ విషయం రాస్తున్నప్పుడు చిహ్నాలు ఏ రూపాల్లో కొనసాగుతూ వచ్చాయి. ముఖ్యంగా శ్రీవత్సం, ఆ శ్రీవత్సం అనే రూపం ఎన్ని రకాలుగా సింధులోయ నాగరికత నుంచి ఇప్పటిదాకా ఎన్ని రకాలుగా శ్రీవత్స చిహ్నం పరిణామం చెందుతూ వచ్చిందో నేను అనుకుంటాను. ఇంత వివరంగా ఈ విషయం గురించి రాసిన వాళ్ళు ఎవరు, నాకైతే నేను చదివిన పుస్తకాలు ఎక్కడ కనబడలేదు. ఆమె తాలూకు యునీక్ కాంట్రిబ్యూషన్స్లో, ఆమె తాలూకు ఇంటలెక్చువల్, ఆమె తాలూకు భౌతిక ఉపాదానాలు, ఇది ఉపాదానాలు చెప్పుకోవచ్చు. అట్లానే ఈ చిహ్నాలు ఎట్లా అర్థాలు మారుతూ వచ్చాయి, కొత్త అర్థాలు ఎలా సంతరించుకుంటూ వచ్చాయి, పాత రూపాలని నిలబెట్టుకుంటూనే కొత్త రూపాలు ఎలా సంతరించుకుంటూ చెప్పారు. తర్వాత 3వ అధ్యాయం అంతా కూడా ఈ చిహ్నాలు మానవ రూపాలు ధరించడం, అది చాలా ముఖ్యమైన విషయం. ఆ మానవ రూపాలు ధరించినప్పుడు, దేవతలుగా మారినప్పుడు, అంతకుముందు చిహ్నాలుగా మాత్రమే ఉన్నారు, దేవతలుగా మారినప్పుడు ఆ దేవతల్లో ఈ చిహ్నాల్లో 1 కానీ 2 కానీ 3 కానీ అన్నీ కానీ కలగలిసిన ఒక రూపంగా ఆ దేవతలు ఎట్లా మారుతూ వచ్చారు, ఆ దేవతల ఐకనోగ్రఫీలు ఎట్లా మారుతూ వచ్చారు, దేవాలయాలు వాడికి ఎట్లా ప్రజెంటేషన్ వచ్చింది, ఆ ప్రధాన దేవతకి ఈమె అనుబంధ దేవతగా మారిందా, లేదా ఈమె ప్రధాన దేవతగా ఉన్నప్పుడు మళ్ళా అక్కడ ఒక పురుష దేవత అనుబంధ దేవతగా ఉన్నాడా. ఇక్కడ మనకు తెలుసు, అమ్మవారు ప్రధాన దేవత, మల్లేశ్వర స్వామి పురుష దేవత, అనుబంధ దేవతగా ఉన్నారన్నమాట. అలా చెప్తున్నప్పుడు ఆమె నగర దేవత రూపం బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, హారీతి, గిరిజన, కనకదుర్గ, కాళి, సమ్మక్క, సారక్క దాకా కూడా ఈ దేవతలు మానవ రూపాలు ధరించినప్పుడు, మానవ రూపాల్లో ఆయా పర్టికులర్ మానవ రూపాలు ఎందుకు ధరించారు, ఆ ప్రాంతాల తాలూకా సామాజిక నేపథ్యం ఏమిటి, లేదా అక్కడ చారిత్రక సందర్భం ఏమిటి. ఉదాహరణకు సమ్మక్క, సారక్క ఉన్నారు, మీకు తెలుసు, వాళ్ళు గిరిజన కుటుంబానికి చెందిన వాళ్ళు. ప్రతాపరుద్రుడి తాలూకు సైన్యంతో పోరాడి ఆ కోడలు కొడుకు మరణించారు. అత్తగారు కూడా పోరాడినప్పుడు చిట్టచారం ఆమె గాయపడి ఆ గాయాలతోటి ఆమె అడవులోకి వెళ్ళిపోయింది. అక్కడ వెతుక్కుంటూ వెళితే కుంకుమరం రూపంలో కనబడింది చెప్తుంది కదా. ఆ సమ్మక్క, సారక్క ఒక నిర్దిష్ట చారిత్రక సందర్భంగా వచ్చిన దేవతలు వాళ్ళు. ఇప్పుడు ఆ దేవతలు ఎందుకు ఇంపార్టెంట్, నాన్ ట్రైబల్. అట్లా తర్వాత 4వ అధ్యాయం అంతా కూడా బాల పేరంటాలు. ముఖ్యంగా 4-5 అధ్యాయాల్లో బాల పేరంటాలు ఇది చాలా 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 లోతుగా, చాలా వివరంగా, చాలా చాలా అద్భుతంగా. ఎందుకంటే సతికి పేరంటాలకు కొంచెం తేడా ఏమిటి, ఆంధ్ర ప్రాంతంలో సతిని ఎందుకు ఎంకరేజ్ చేయలేదు, ఎందుకు పేరంటాల రూపంలో ఎంకరేజ్ చేశారు, ఇదంతా కూడా చాలా సమగ్రంగా వివరించారామె. ఇక తర్వాత 6వ అధ్యాయం అంతా కూడా బాధిత మహిళలు, అంటే వాళ్ళు హత్యకు గురైన వాళ్ళు ఉండొచ్చు, ఆత్మహత్యకు గురైన వాళ్ళు ఉండొచ్చు, వేధింపులకు గురైన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఎట్లా దేవతలుగా మారారు, ఇదంతా కూడా రాశారు ఆవిడ. నాకు తెలిసి అంటే ఇది మనం తెలుగు పుస్తకంగానే భావించవచ్చు. తెలుగు రచయితలు రాసినటువంటి, తెలుగు నేలకు సంబంధించినటువంటి. సో హ్యాపెండ్ దట్ ది ఫస్ట్ వెర్షన్ హ్యాస్ కమ్ అప్ ఇన్ ఇంగ్లీష్, బట్ తెలుగులో వచ్చింది కాబట్టి నాకు తెలిసి తెలుగులో నాట్ ఓన్లీ గ్రామదేవత మీదనే కాదు, ఒక మత పరిణామం గురించి మనకి బిఎస్ఎల్ హనుమంతరావు గారు రాసిన పుస్తకాలు ఆంధ్రదేశంలో మత పరిణామాలకు సంబంధించి నాకు తెలిసి అంతకన్నా నిర్దిష్టమైనటువంటి రచనలు నేను చదవలేదు. అయితే ఆయన చాలా స్థూలంగా, చాలా బ్రాడ్గా ఆయన మత పరిణామాల గురించి మాట్లాడుతూ వచ్చారు. అందులో ఒక పర్టికులర్ డైమెన్షన్ తీసుకుని, ఒక ఆస్పెక్ట్ తీసుకుని దాన్ని ఇంత లోతుగా, ఇంత కూలంకషంగా చర్చించడం అనేది సామాన్యమైన విషయం కాదు. చిట్ట చివర ఆమె రాసిన ఒక పారాగ్రాఫ్ మాత్రం నేను 4 వాక్యాలు మీకు వినిపించి ముగిస్తాను. నేను ఆమె పుస్తకం అంతా రాసిన చిట్ట చివరి ఏం రాస్తున్నారంటే, భారత సామాజిక చరిత్రను ప్రతిబింబించే గ్రామదేవత, ఆమె ధార్మిక శాఖల చరిత్ర నిజానికి చాలా సంక్లిష్టమైనది. కొండలు కోనల నుంచి పచ్చని మైదానాలకు, అక్కడి నుంచి పట్టణాలకు, నగరాలకు 5000 ఏళ్లలో ఆమె ప్రయాణం, ఉత్థాన పతనాలను గమనిస్తే 21వ శతాబ్దంలో కూడా గ్రామదేవతారాధన ఇంకా నిలిచే ఉందని, ప్రకృతి వరాలు కోరుకునే భక్తులకు, అలాగే తమ దైనందిన జీవితంలోని కష్టాలకు ఉపశమనము కోరుకునే వారికి ఆమె ఎప్పుడూ తోడుగా ఉందని తెలుస్తోంది అని ఈ పుస్తకాన్ని ముగించారు.
ఇంత విలువైన పుస్తకాన్ని అందించినందుకు పద్మ గారికి మన అందరి తరఫున, తెలుగు వారందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చేయాలి అంటే ఒక చిన్న పుస్తకం రాయాలి. పుస్తకం వెనకాల ఒక 4 లైన్లు రాశాను ఇప్పుడున్న పుస్తకంలో. ఆవిడ 2015లో యుఎస్ నుంచి వస్తూ హీత్రో ఎయిర్పోర్ట్లో ఒక పుస్తకం చూశాను. చూస్తే నార్మల్లీ రిలీజియస్ హిస్టరీ అనగానే తీసుకొని చూస్తే మొత్తం ఆంధ్ర. వెంటనే కొన్నాను. 4,000 రూపాయలు, ఆల్మోస్ట్ అబౌట్ $50 ఉంది. కొనుక్కొని చదువుతా ఉంటే ఎవరు ఈవిడ, పేరు వినలేదు, మన తెలుగు వాళ్ళకి తెలియదు, ఇంత చక్కగా తెలుగు నేల మీద ఉన్న దేవతల గురించి, ఊళ్ళ గురించి, ఊళ్ళ చరిత్రల గురించి రాసింది. అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా అక్కడేదో ఇంట్రడక్షన్లో బోర్డింగ్ కాలేజీలో పనిచేస్తున్నారు అని ఉంది కాబట్టి బోర్డింగ్ కాలేజీలో కనుక్కుంటే పద్మగారి డాటర్, షీ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ తెలుగు కల్చరల్ యాక్టివిటీస్ కాలిఫోర్నియా. ఆ రకంగా అడ్రస్, ఫోన్ నెంబర్ దొరికింది. కృష్ణా జిల్లా మైలవరం. సో వెంటనే కాంటాక్ట్ చేసి నెక్స్ట్ టైము విజయవాడ వచ్చినప్పుడు మన CCVA హాల్లో చిన్న మీటింగ్ పెట్టాను. చాలామంది అటెండ్ అయ్యారు. దానికి మీటింగ్ పెట్టి మీట్ అండ్ గ్రీట్. ఇంత గొప్ప చరిత్రకారులు, రచయిత్రి, మన ఊరి ఆడబిడ్డ, మనకి తెలియకపోవడం మనకి సిగ్గుచేటు. ఒకసారి వెళ్ళి ఆవిడని కలుద్దామని ఒక మీట్ అండ్ గ్రీట్ అని పెట్టి ఒక కార్యక్రమం పెట్టాను. చాలామంది వచ్చారు, చాలామంది పెద్దలు వచ్చారు, అప్పటి గవర్నమెంట్ పెద్దలు కూడా వచ్చారు. అయిన తర్వాత అప్పటి నుంచి కొంచెం పరిచయం అన్నమాట మాకు. ఇప్పుడు నాకు ఏదైనా డౌట్ ఉన్నా, లేకపోతే అక్కడ ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకోవడం. ఈసారి పని మీద వచ్చినప్పుడు పుస్తకం ఏమో నా కాలయంత్రం వర్క్షాప్ హైదరాబాద్లో చేసినప్పుడు పద్మగారు ఉన్నప్పుడు పిలిచి మాట్లాడుకున్నాను. ఆవిడ ఒక సెషన్ అంతా తీసుకున్నారు. ఆ సెషన్లో అప్పుడు చాలామంది పరిచయం అయ్యారు. ఇప్పుడు చరిత్ర కథలు రాస్తున్న మత్తి భానుమూర్తి, వీళ్ళంతా నా కాలయంత్రం ప్రోడక్ట్స్ అన్నమాట. స్వామి, బుడ్డేడు బలరాం స్వామి, మన శివప్రసాద్ గారు, వీళ్ళందరూ ఆ కాలయంత్రంలో కథలు రాసిన వాళ్ళే. అనురాధ వెళ్ళిపోయింది. సో వీళ్ళందరూ కాలయంత్రంలో అప్పుడు చాలా మందితోటి పరిచయం అయింది. ఆ పరిచయంలో ప్రతి ఒక్కళ్ళు అనేది ఏంటంటే, ఈ పద్మగారు ఇంత బాగా మాట్లాడుతూ ఉన్నారు, అంతా తెలుగు సంస్కృతి గురించి, మన చరిత్ర గురించి, ఇవి తెలుగులో రాస్తే బాగుండేది కదా, రాసింది కదా తెలుగు చేసుకోండి. ఆఖరికి కుమార్ కూనపురాజు పూనుకొని ఈ పుస్తకాన్ని ఇన్స్పైట్ ఆఫ్ అంతా హెల్త్ బాగోకపోయినా ఎన్ని అవంతరాలు వచ్చినా దాన్ని కంప్లీట్ చేసి ఇచ్చారు. అరుణప్రసాద్ గారితో చేయించారు. తర్వాత అజు పబ్లికేషన్స్ వాళ్ళు కూడా చాలా శ్రద్ధ తీసుకొని ఒక మంచి పుస్తకాన్ని తీసుకొని వచ్చారు. అమ్మాయి కూడా వాళ్ళు రావాల్సింది, శ్వేత ఎందుకు రాలేదు. దే విల్ ఎన్షూర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ బుక్. ఎక్కడికన్నా ఆంధ్రదేశం అంటే నాకు 2 రాష్ట్రాలని ఆంధ్రదేశం అంటాను. ఆంధ్రదేశం నలుమూలలకి తీసుకెళ్ళడమే కాకుండా బయట ఉన్న ఆంధ్రులకు కూడా దొరికేటట్లు ఇప్పుడు అమెజాన్లో ఉంది. అంతేకాదు ఆ పుస్తకం కొన్ని కాపీలు కింద ఉన్నాయి. పిల్లకాయల ప్రైస్ ఎంతో దాని మీద ఉన్న ప్రైస్కి కొనుక్కోవచ్చు. ఒక పుస్తకం తీసుకొని వెళ్ళవచ్చు ఇంటికి. ఇక పద్మగారి విషయానికి వస్తే, పద్మగారు ఆంధ్ర యూనివర్సిటీలో ఒక PhD చేశారు. ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీలో. ఆవిడ ఎన్నుకున్న సబ్జెక్ట్ ఏంటి అంటే, ఉత్తరాంధ్ర అంటే మన కళింగ దేశంలోని గుళ్ళ మీద మనకి కనిపించే
మనుషుల బొమ్మల్లో శిల్పాల్లో కనిపించే ఆభరణాలు, దుస్తులు, హెయిర్ స్టైల్స్, ఇట్ ఈస్ ఎ ఫ్యాషన్ మాన్యువల్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అనమాట. ఇప్పుడు ఏది ఓగ్ గీగ్ అంటాం చూసారా, అంతా వరల్డ్ ఫ్యాషన్ అంతా కనిపిస్తుంది. అదే ఒక ఇమాజినరీ రూట్ కాకుండా అప్పటి బొమ్మలతోటి ఆ కాలంలోని వస్త్రాలు, శిరోజాలంకరణలు అన్నిటినీ గురించి ఒక పిహెచ్డి చేశారు. మొన్న మేము అదేంటి బాదామిలో ఆవిడ ఎంత ప్యాషనేట్ అంటే ఒక్కొక్క బొమ్మ వెళ్ళి 4-5 వైపుల నుంచి ఫోటోలు తీసుకొని దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. అంత క్యూరియాసిటీ, ప్యాషన్ ఉన్న హిస్టారియన్స్ మనకు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు శివనాగిరెడ్డి ఈజ్ నో స్మాల్ దిస్ థింగ్. ఆ ప్యాషన్ విషయానికి వస్తుంది. ఈవిడ ఏంటి అంటే షీ ఈస్ ట్రైన్డ్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ద అకాడమియా ఇన్ ద వరల్డ్. పోస్ట్ డాక్టోరల్ హార్వర్డ్లో చేశారు. అక్కడ ఒక గీత గీస్తే పియర్ రివ్యూ కానీ సిస్టమ్ కానీ ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్. అక్కడ ట్రైన్ అవడం వల్ల మీకు ఆ పుస్తకం చదివితే కనిపిస్తుంది ఎంత నిర్దిష్టంగా, ఎంత సూక్ష్మంగా పరిశీలించి ఒక్కొక్క విషయం గురించి రాస్తారు అనేది మీరు ఆ పుస్తకం చూస్తేనే, చదివితేనే మీకు అర్థమవుతుంది. అది చెప్పలేము. ఆ తర్వాత కూడా ఆవిడ వన్ ఆఫ్ ద వెరీ ప్రెస్టీజియస్ కాలేజ్, బోర్డింగ్ కాలేజ్ అనేది మెయిన్ అంటే న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో అమెరికాలో ఒక మంచి ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్లో ఒక ఇండియన్ బార్న్ పర్సన్ వెళ్ళి టీచ్ చేయడం అనేదే చాలా గొప్ప. ఎందుకంటే ఇట్ ఇస్ అ వెరీ వెరీ హై ఎలిటిస్ట్ కైండ్ ఆఫ్ కాలేజ్. దాంట్లో ఒక ఇండియన్ వచ్చి వాళ్ళ భాషలో మాతృభాష కాని పర్సన్ వచ్చి అక్కడ వాళ్ళకి టీచ్ చేయడం అంటే ఆవిడ ఎంత ట్రైన్ అయ్యారు, ఎంత శ్రమ పడ్డారు అనేది తెలుస్తుంది. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో, కియోటోలో, తర్వాత కాలిఫోర్నియాలో సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్లో చాలా రోజులు పనిచేశారు. ఇక్కడ బోర్డింగ్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడే ఎక్స్చేంజ్ ఎడ్యుకేషన్ స్కీమ్స్ ఉంటాయి అమెరికాకి. దాంతో శ్రీలంకలో చాలా వరకు పనిచేశారు. శ్రీలంకలో మీరు అకాడమిక్ విషయమే కాదు, శ్రీలంకలో చరిత్ర, ఈ సెంచరీ యొక్క చరిత్ర అన్నమాట. అంటే 20వ శతాబ్దంలో శ్రీలంకలో వచ్చిన మార్పులను సూచిస్తూ ఒక బయోగ్రాఫికల్ నావల్ రాశారు. నావల్ కథ ఫ్రాక్చర్డ్ బ్లిస్ అని. చదువుతూ ఉంటే మనకి శ్రీలంక చరిత్ర అంతా మనం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక కథ, ఒక అమ్మాయి కథ, చిన్న పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దదై ఆల్మోస్ట్ 60-70 ఏళ్ల శ్రీలంక చరిత్ర ఆ అమ్మాయి కళ్ళల్లో మనం చూస్తాం. అద్భుతమైన కథ, ఫ్రాక్చర్డ్ బ్లిస్ అని చెప్పి ఉంటుంది. అది మనకి ఇక్కడ దొరుకుతుందా మేడం? అమెజాన్లో దొరుకుతుంది. నేను పుస్తకాలు కొన్న కదా, ఎవరో ఒకళ్ళు ఇస్తేనే చదువుతాను. అదనమాట. మేడం గారి గురించి చెప్పాను. ఆవిడ మాట్లాడితే బాగుంటుంది, ఎక్కువసేపు మాట్లాడడం. నేను అసలు మాట్లాడాలి అనుకోలేదు, కానీ అందరు కలిసి నన్ను మాట్లాడడానికి చాలా ఉంది, అందుకని చెప్పేసి అప్పుడు కుదించి క్లుప్తంగా చెప్పాను. పద్మ గారు రండి. గ్రామదేవతలను చర్చించడం జరిగింది. గ్రామదేవత బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ మతాల్లో భాగమై ఎన్నో అవతారాలను తీసుకోవడం ఈ వైవిధ్యానికి పెద్ద కారణం అని మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఈ దేవతల ఆరాధన విధానాలకు ప్రస్తుత గ్రామ దేవతలకు ఎంతో తరచి చూస్తే తప్పిస్తే పోలిక ఉండకపోవచ్చు. ఉదాహరణకు సరస్వతి జైనుల దేవత, పద్మావతి. సరస్వతి అందరికీ దేవత, జైనులకి, బౌద్ధులకి, వైష్ణవులకి, శైవులకి కూడా. బట్ పద్మావతి వీరిని చూస్తే గ్రామదేవతకి ఆమెకి పోలిక ఏమిటి అనుకుంటాం. వీరు ఇంకా ఇతర దేవతలు ఏ విధంగా ఈ మతాల్లోకి వచ్చాయో ఈ పుస్తకంలో వివరించాను. అది నేను చెప్పను, ఆల్రెడీ వీరభద్రుడి గారు చెప్పారు కదా. అది కాక నా టాపిక్ కూడా కనకదుర్గ మీద ఫోకస్ కాబట్టి. కానీ
గ్రామ దేవతల మూలాలను బట్టి కూడా వారి ప్రకృతులు వేరుగా కనిపిస్తాయి. గ్రామ దేవతకు గిరిజనుల మూలాలు ఉండవచ్చు. వీరభద్రుడి గారు మెన్షన్ చేశారు అది. దుర్గా కాళీ దేవతలు ఇందుకు ఉదాహరణలు. సతిగా మారిన స్త్రీ గ్రామ దేవతగా కొలవటం జరిగినప్పుడు ఆ దేవత లక్షణాలు కొంతవరకు వేరుగా ఉండవచ్చు. అదేవిధంగా ఆడవారు పెండ్లికి ముందో తరువాతో అసహజ మరణానికి గురై దేవతలుగా కొలవబడినప్పుడు గ్రామ దేవతగా పూజలు అందుకోవచ్చు. ఒక్కొక్కసారి ఆ గ్రామ దేవత రాజ్యాన్ని శత్రువుల నుండి రక్షించే దేవతగాను, బ్రాహ్మణ దేవతగాను మారి ఒక ప్రాంతానికే ప్రసిద్ధి చెందిన దేవతగా రూపొందవచ్చు. ఈ విషయాలన్నీ నా పుస్తకంలో చర్చించాను. ఇక్కడ మనం చెప్పుకోబోయే కనకదుర్గ ఎన్నో దేవతల కలయిక. చెట్టు పుట్ట, భయంకర రూపాలు, గిరిజన దేవత, దైవంగా మారిన అసహజ మరణానికి గురైన మహిళలు, కోట కావిలి దేవత, ఈ క్రమంలో బ్రాహ్మణీకరణకు లోనై ప్రసిద్ధికెక్కిన దేవత, ఇవన్నీ కనకదుర్గలో మిళితమై ఉన్నాయి. ఇంతేకాక ఈ దేవత కాలంతో పాటు మార్పులు చెంది తన రూపురేఖలను మార్చుకున్నది. ఇది ఎలా జరుగుతుందో ఇక్కడ చెప్పుకుందాం. ఈ పరిణామాలు కనకదుర్గలో ఏ విధంగా కనిపిస్తుందో తెలియటానికి నా ప్రసంగాన్ని 3 భాగాలుగా విభజించి చెప్తాను. మొదటగా గ్రామదేవత వివిధ రూపాలు, లక్షణాలు, చరిత్ర క్లుప్తంగా చెప్పుకుందాం. తరువాత దుర్గ ఏ రకమైన దేవతో, ఆమెకు గ్రామ దేవతకు ఉన్న అనుబంధం ఏదో కనుక్కుందాం. ఇదైన తర్వాత విజయవాడ కనకదుర్గకు ఆ పేరు ఎలా వచ్చిందో, కాలంతో పాటు ఆమె చెందిన మార్పులేమిటో తెలుసుకుందాం. గ్రామదేవత వివిధ రూపాలు, లక్షణాలు, చరిత్రను కొద్ది మాటల్లో ఇలా చెప్పవచ్చు. గ్రామదేవతని ఇప్పటికీ మీకు ఆల్రెడీ కొంత ఇంట్రొడక్షన్ వీరభద్రుడి గారు ఇచ్చారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈమెకి కనకదుర్గకు సామ్యం ఏమిటో చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను. ఇప్పటికీ అనేక రూపాలతో కొలుస్తూనే ఉన్నాము. ఇవి స్వస్తిక, శ్రీవత్స, కమలం వంటి శుభచిహ్నాలే కాక రాయి, రప్ప, పేడముద్ద, బియ్యపు పిండితో చేసిన ముగ్గు, పసుపు, కుంకుమ, పూలు, కలశం, ఇలా ఎన్నో రకాలుగా ఈ దేవతను కొలవడం జరుగుతుంది. ఇంకా సమస్త జంతుజాలము, వృక్ష సంపదలను కూడా ఆమె రూపాలుగా కొన్ని గ్రామాల్లో ఆరాధించడం గురించి నా పుస్తకంలో వివరించాను. దేవత చరిత్ర ఏదో కొంతకాలానికే పరిమితం కాకుండా, అయితే ఎంతకాలం నుండి గ్రామదేవతను ఈ విధంగా కొలుస్తున్నారో పరిశీలిస్తే ఈ దేవత ఆనవాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో వీరభద్రుడి గారు చెప్పినట్లు క్రీస్తు పూర్వం 8 నుంచి 3వ శతాబ్దం వరకు మనకు ఉన్న ఇనుప యుగము లేదా బృహత్ శిలా యుగంలో మనకు కనిపిస్తున్నాయి. ఈ ఆనవాళ్లలో దేవత మానవాకారంలో తన యోనిని తెరిచి దుక్కి దున్నిన భూమిని సూచించడం మనకు కనపడుతుంది. ఆమె అన్నిటినీ ప్రసాదించే ఫలప్రదాయిని. ఈ దేవతను భూదేవత అనే భావన క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల నుంచి ఉన్నదని సింధు నాగరికతలోని ఆనవాళ్లు చెబుతున్నాయి. అంటే వ్యవసాయం ప్రధానమైన సింధు నాగరికత కాలం నుంచి ఆమెను భూదేవిగా, ప్రకృతికి మారు రూపంగా అంటే ఫలప్రదాయినిగా కొలవడం కనిపిస్తుంది. మీరు విన్నారు, భూదేవి, ప్రకృతి అంటే భూదేవి ఒక్కటే కాదు, మొత్తము క్లైమేట్ అంతా కూడా, మొత్తము ప్రపంచమంతా కూడా అది పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి ఇక్కడ కూడా మనం చూస్తాము. తర్వాత నేను చెప్పేదాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ముఖ్యంగా ఒక ముద్రలో దేవత వృక్ష సంపదను ప్రసవిస్తున్నట్లుగా చూపటం ఈ అభిప్రాయాన్ని బలపరుస్తుంది. ఇందువల్లనే ఆమెను నగ్నంగా చూపించటమే కాకుండా శుభ సూచకంగా గుర్తుల ద్వారా కూడా ఆమెను కొలవటం అప్పుడే కాదు, ఇప్పటికి కూడా కొనసాగుతుందని నేను ఆధారాలతో ఈ పుస్తకంలో వివరించాను. అయితే ఇంత ప్రాచీనత ఉన్న ఈ గ్రామదేవత లక్షణాలు ఏమిటో తెలిస్తేనే కానీ ఈ దేవతకు, కనకదుర్గకు సామ్యం ఏమిటో మనకు అవగతం అవ్వదు.
ఆమె భూదేవత అనేది గ్రామ దేవతల కొలుపులలో కూడా స్పష్టమవుతుంది. అంటే గ్రామ ప్రజలకు ఆమె ప్రకృతి వనరులను ప్రసాదిస్తుంది. ఈ ఉద్దేశంతోనే ఆమెను ఒక గ్రామానికి దేవతగా భావించినప్పుడు ఆ గ్రామంలో ఉన్న భూభాగమే ఆ దేవతగా గ్రామస్తులు బొడ్డురాయిని కొలుస్తారు. అలా అనుకునే ఆ అమ్మవారిని సుముఖం చేసుకునేందుకు ప్రతి సంవత్సరం జాతరలు చేస్తారు, కొలుపులు కొలుస్తారు, బలులు ఇస్తారు. ఈ పుస్తకంలో నేను ఆమె చరిత్ర, పంబలవాండ్ల పాటలు, కథలు, గాథల వల్లే కాకుండా ఆమె ఆరాధన, ఉనికి గురించి శాసనాలు, నాణ్యాలు, శిల్పం, సాహిత్యం ఏ విధంగా తెలియజేస్తాయో వివరించాను. ఇటువంటి గ్రామదేవతకు కనకదుర్గకు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటో తెలుసుకునే ముందు అసలు దుర్గా ఎవరో, ఆమె ప్రాచీనత ఏమిటో కూడా తెలుసుకోవలసి ఉంది. దుర్గా కాళీ దేవత వల్లనే గిరిజన మూలాలు కలిగిన దేవత. చాలా సందర్భాలలో ఈ గిరిజన ఆరాధనా పద్ధతులు కనుక్కోవడం కష్టం. ఎందుకంటే వీటిలో చాలా పద్ధతులు ఎప్పటి నుంచో గ్రామ దేవతారాధనలో కలగలిసిపోయాయి. శతాబ్దాలుగా వివిధ గిరిజన తెగలు పల్లెల్లో నివసించడంతో వారి దేవతలు కూడా గ్రామ దేవతలుగా చలామణి అయ్యారు. ఇలా చిన్న చిన్న దేవతలు గ్రామ దేవతలుగా మారిపోగా గిరిజన మూలాలు కలిగిన కాళీ, దుర్గా దేవతలు సంస్కృత సాహిత్యంలో చోటు సంపాదించి బ్రాహ్మణ కోవిళ్లలో పూజలు అందుకుంటూ లోక ప్రసిద్ధి కాంచారు. ఇంత జరిగినా కూడా కొన్ని మారుమూల పల్లెల్లో వీరింకా గిరిజన దేవతలుగానే ఉన్నారు. చాలా చోట్ల గ్రామ దేవతలుగా చలామణి అవుతున్నారు. వీరు కొండల నుంచి మైదానాల్లోకి వచ్చి గ్రామ దేవతలుగా మారటమే కాకుండా క్రమంగా బ్రాహ్మణ సంప్రదాయంలో కూడా ప్రసిద్ధులు ఎలా అయ్యారో ఈ పుస్తకంలో వివరిస్తాను. వీరి భిన్న ప్రకృతులు, స్వభావాల గురించి 5వ శతాబ్దపు రచన అయిన దేవీ మహాత్మ్యం తెలియజేస్తుంది. పర్వతాలతో వీరి అనుబంధం, వీరి రక్తదాహం, రాక్షసులతో వీరి యుద్ధాలు మొదలైన విషయాలు ఏటా దసరా నవరాత్రుల సందర్భంగా చెప్పుకునే పురాణాల వల్ల తెలుస్తాయి. ఈ లక్షణాలు వీళ్ళ ఆటవిక మూలాలను తెలియజేయటమే కాక వ్యవసాయిక సమాజానికి అనుగుణంగా మారిన పరిణామాన్ని తెలియజేస్తాయి. ముఖ్యమైన సందర్భాల్లో దుర్గాదేవికి చేసే పూజలు వ్యవసాయంతో ఆమెకు కల అనుబంధాన్ని తెలియజేస్తున్నాయి. దేశమంతటా ప్రసిద్ధి చెందే క్రమంలో దుర్గా కాళీ దేవత వలనే ప్రాంతీయంగా ఉన్న తమ సాటి గిరిజన దేవతలను తమలో కలుపుకున్నది. మనము 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు దొరికిన ఆధారాలను పరిశీలిస్తే కొన్ని గ్రామ దేవతలను కాళీ, దుర్గా, శక్తి అనే పేర్లతో పిలిచినట్టు తెలుస్తోంది. అంటే ఇవన్నీ ఒక శక్తికి చెందిన రూపాలే అని నమ్మటం జరిగింది. ఆ విధంగా గ్రామ దేవతలు కాళిగానో దుర్గగానో మారినట్లు తెలుస్తుంది. క్రీస్తు పూర్వం 8 నుండి 5వ శతాబ్దాల మధ్యకాలానికి చెందిన తైత్తిరీయ అరణ్యకంలో మొదటిసారి మనము దుర్గా వైరోచిని అనే పేరు వింటాం. ఆ తర్వాత 2-3 శతాబ్దాల కాలంలో శాతవాహన రాజుల యొక్క కొల్హాపూర్ శ్రేణి నాణ్యాల మీద ఆమె మీద ఉన్న శ్రీమూర్తి దుర్గా అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా రాజఘాట్ వద్ద దొరికిన మట్టితో తయారైన గుత్తుల కాలపు అండాకారపు ముద్ర దుర్గాదేవిని ఏ విధంగా భావించేవారో తెలియజేస్తుంది. ఈ ముద్రలో 2 చేతులతో అల్లిన జుట్టుతో క్రిందకు చూస్తున్న శ్రీమూర్తి ఒక పీఠంపై నిలబడి ఉంటుంది. ఆమె ఎడమ చేతితో వలయాకార పూలగుచ్చం, కుడి చేతిలో 4 ముళ్ళు కలిగిన వస్తువును పట్టుకొని ఉంటుంది. ఆమెకు కుడివైపున ఒక పాము ఉంటుంది. ఈ స్త్రీమూర్తిని దుర్గగా గుర్తించటం జరిగింది. ఇక మన తెలుగు ప్రాంతానికి వస్తే మొదట దుర్గా మూర్తి 4 నుంచి 7 శతాబ్దాల మధ్యకాలానికి చెందిన ఫలకం మీద కనిపిస్తుంది. దీనిలో ఆమె మహిషాసురుణ్ణి చంపుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ ఆధారానికి తోడు 7వ శతాబ్దం నుంచి క్రమంగా
శైవ వైష్ణవ కోవెళ్లలో దుర్గాదేవి మూర్తులు కనిపించడాన్ని చూస్తే ఆంధ్ర ప్రజలు దుర్గాదేవిని బ్రాహ్మణ దేవతగా అంగీకరించసాగారని అర్థమవుతుంది. ఇక కనకదుర్గ విషయానికి వస్తే ఆంధ్రలోని కోస్తా ప్రాంతంలో ప్రస్తుతం దుర్గా అంటే బెజవాడ కనకదుర్గ అనే భావం పాతుకుపోయింది. కనకదుర్గ దేశమంతటా పూజించబడే దుర్గతో ఐక్యం కాకముందు ఆమెకు పల్లె మూలాలు ఉండేవి. కనకదుర్గ గ్రామ దేవతగాను బ్రాహ్మణ దేవతగాను కూడా కనిపిస్తుంది. ఆమె ప్రభావం ఎంతగా విస్తరించిందంటే కోస్తాంధ్రలోని పల్లెల్లోని గ్రామ దేవతలన్నీ ఆమె రూపాలుగానే భావించబడుతున్నాయి. కనకదుర్గను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆమె ఆరాధన అనేక ఆరాధనల చారిత్రక పరిణామాల మిశ్రమంగా కనిపిస్తుంది. 7వ శతాబ్దానికి ఆ తర్వాత కాలానికి చెందిన పురాణాలు కనకదుర్గని శక్తి అవతారంగా చెప్తే 10వ శతాబ్దపు చాళుక్య రాజు గ్రామ దేవతగా ఉన్న ఆమె జాతరకు హాజరైనట్టు ఒక శిలాశాసనం చెప్తుంది. విజయనగర పాలకుల సామంతుడైన సింగయ్య రాజు 1518లో వేయించిన ఒక శిథిలమైన స్తంభంపై దొరికిన శాసనాన్ని బట్టి అతని పూర్వీకులు విజయవాడ రాజధానిగా పరిపాలన చేశారని తెలుస్తుంది. క్రీస్తు శకం 5వ శతాబ్ది మధ్య పాలించిన విష్ణుకుండిన వంశానికి చెందిన 2వ మాధవవర్మ రాజధాని విజయవాడ అయి ఉంటే వారి కులదేవత తప్పకుండా కనకదుర్గ అయి ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న దుర్గ గుడి వెనుక భాగంలో ఇప్పటికీ కోట ఆనవాళ్లు కనిపిస్తాయి. కనకదుర్గ గుడి మీద పరిశోధన చేసిన ఒక పండితుడు గుడికి పడమర వైపున ఉన్న కొలనులను చూపి అవి పూర్వం కోటను సంరక్షించే కందకాలని చెప్పడం జరిగింది. యంత్రారాధనను ప్రారంభించడం ద్వారాను దుర్గను శివునికిచ్చి వివాహం చేయడం ద్వారాను శంకరాచార్యులు కనకదుర్గ ఉగ్ర రూపాన్ని సౌమ్యమూర్తిగా మార్చాడనే కథ ఉన్నది. దీనిని బట్టి ఆమె అంతకుముందు గ్రామదేవతగానో లేక రాజుల కులదేవతగానో ఉండేదనే విషయాన్ని ధృవపరుస్తుంది. 12వ శతాబ్దపు శిలాశాసనం ద్వారా శైవులతో ఆమెకు పూర్తి స్థాయిలో ఏర్పడిన సంబంధ బాంధవ్యాలు తెలుస్తున్నాయి. దేవాలయంలో ఉన్న ఆమె యొక్క మూర్తుల చిహ్నాల చరిత్రను పరిశీలిస్తే ఆమె గ్రామ దేవత నుంచి రాజుల కులదేవతగా ఎదిగి ఆ తర్వాత శైవ దేవతగా మారిన తీరు అర్థమవుతుంది. ఈ చిత్రాలు ప్రస్తుత దేవాలయానికి వెనుక భాగంలో ఉన్న కొండ గుహలో కనిపిస్తాయి. ఇందులో పూర్వం ప్రధాన మూర్తిగా పూజలు అందుకున్న ఆమె మూర్తి ఒకటి ఆమె ఉగ్ర రూపాన్ని తెలియజేస్తుంది. ఈ చిత్రంలో ఆ దేవత తన నాలుకను భయంకరంగా తెరిచి రాక్షసులందరినీ పెడుతున్నట్లుగా కనిపిస్తుంది. అనేక మంది రాక్షసుల తలలు ఆమె నాలుక మీద మింగటానికి సిద్ధంగా ఉన్న తిండి గింజల మాదిరిగా చిన్నవిగా కనిపిస్తాయి. అంటే ఆమె నాలుక అంత పెద్దదన్నే అర్థమవుతుంది మనకి. ఆమె 20 చేతులలోనూ అనేక ఆయుధాలు కనిపిస్తాయి. ఆమె కాళ్ళు చాచి పరిగెడుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ నిజానికి ఎడంగా పెట్టిన ఆమె కాళ్ళ క్రింద విశ్వమంతటా పరిచి ఉండటాన్ని సూచిస్తుంది. దీన్ని స్థిరీకరిస్తూ ఆమె తలకి ఇరువైపులా సూర్యుడు చంద్రుడు తలపై గొడుగు మాదిరిగా ఆకాశం కనిపిస్తాయి. ఈ మూర్తితో పాటు గుహ యొక్క అదే గోడ మీద మరో 3 చిత్రాలు కనిపిస్తాయి. వీటిలో మొదటి చిత్రంలో దేవతకు 3 తలలు 8 చేతులు ఉంటాయి. ఆమె తన 2 పాదాలతో ఒక రాక్షసుని అణిచివేస్తూ ఉంటుంది. 2వ చిత్రంలో దేవతకు 5 తలలు 8 చేతులు ఉంటాయి. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఈ చిత్రంలో దేవత 8 చేతుల్లోనూ ఆయుధాలు ఉంటాయి. ఈ చిత్రంలో దేవత మోకరిల్లి తన ఎడమ కాలుని బలంగా నేలపై అదిమిపెట్టి రాక్షసుడిని అణిచివేస్తున్న స్థితిలో కనిపిస్తుంది. మొదటి చిత్రానికి దగ్గరగా ఉన్న 3వ చిత్రంలో దేవతకు 10 తలలు 10 చేతులు ఉంటాయి. ఇక్కడ దేవత రాక్షసునితో యుద్ధం చేసి అతన్ని నేల మీదకు పడదోసినట్లుగా ఉంటుంది. ఈ చిత్రాలన్నీ వేరువేరు కాలాల్లో చిత్రించబడి ఉండవచ్చు, ఎందుకంటే కాలక్రమంలో దేవతకు మరిన్ని తలలు చేతులు ఉన్నట్లు ఊహించబడింది.
దుర్గాదేవి తరచుగా ఒకే శిరస్సు కలిగి ఉన్నట్టు చూపబడటంతో ఈ చిత్రాలన్నీ చాలా అరుదైనవిగా చెప్పవచ్చు. వీటితో పాటు ఇంకా అనేకమైన చిన్న పెద్ద నగ్న దేవతల చిత్రాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ చిత్రాలను అర్ధచంద్రాకృతిలో ఉన్న గుహగోడ యొక్క గరుకు రాతి పైన చెక్కడం జరిగింది. అప్పుడప్పుడు ఈ చిత్రాల గురించి తెలిసిన కొందరు మహిళా భక్తులు ఈ ప్రదేశానికి వచ్చి ఈ చిత్రాలకు పసుపు కుంకుమలు సమర్పిస్తారు. అంతేకాకుండా సంతానాన్ని కోరుకునే మహిళలు నగ్న దేవతలను స్పృశిస్తారు. ఈ రకమైన ఫలప్రదాయని అయిన నగ్న దేవతారాధన మిగిలిన ప్రదేశాల్లో కూడా కనిపిస్తుందని నా పుస్తకంలో వివరించాను. వీటికి పూర్తి భిన్నంగా ప్రస్తుతం పూజలు అందుకుంటున్న ప్రధాన మూర్తి మహిషాసుర మర్దనిగా దర్శనమిస్తుంది. ఇది ఎంతో ఆకర్షణీయంగా కనిపించే 4 అడుగుల సింహవాహిని అయిన రాతి విగ్రహం. దుర్గమ్మ 8 చేతుల్లోనూ 8 వేర్వేరు ఆయుధాలు ఉంటాయి. ఆమె తన ఒక కాలుతో మహిషాసురుణ్ణి అణిచిపెట్టి మరో ప్రక్క త్రిశూలంతో అతన్ని పొడుస్తూ ఉంటుంది. దేవత యొక్క ఈ రూపం ఉగ్రంగా ఉన్నా ఇప్పటి భక్తుల భావనను అనుసరించి ఆమె అలంకరణకై నియమించబడిన బ్రాహ్మణ పూజారి రోజు ఆమెను ఒక రాణిలా చక్కగా పట్టుచీర కట్టి నగలు పూల దండలతో అత్యంత సుందరంగా ముస్తాబు చేస్తాడనమాట. ఆభరణాలు మెరుస్తూ ఆమె ముందున్న త్రిశూలం తప్ప ఆమె చేతుల్లోని ఇతర ఆయుధాలు కానీ రాక్షసుడిని ఆమె అణిచివేస్తున్న తీరు కానీ ఈ అలంకరణలో కనిపించవు. గ్రామ దేవతారాధనలో 1 కంటే ఎక్కువ మూర్తులు లేదా ఆరాధనా పద్ధతులు ఉండటం సర్వసాధారణం. ఉదాహరణకు ప్రస్తుతం ప్రచారంలో ఉన్న కథ ప్రకారం దుర్గా స్వయంభూగా రాతిలో వెలిసింది. నిజానికి మెట్లెక్కి పైకి వెళ్ళాలనుకునే కొందరు భక్తులు మెట్ల కింద ఉన్న కనకదుర్గకు పూజలు చేసి ప్రతి మెట్టుని పూజిస్తూ కొండపైకి ఎక్కుతారు. దాన్ని మెట్ల పూజ అంటారు, మీకు కొంతమంది తెలిసే ఉండొచ్చు. అంటే కొండ కూడా దేవత రూపమేమని వీరి భావన. ఈ సందర్భంలో ఆమె స్వయంభూయే కాక మానుష రూపం లేక ఏ లింగానికి చెందని సర్వ స్వతంత్ర శక్తిగా కనిపిస్తుంది. ఆమె స్త్రీ కాదు, పురుషుడు కాదు. అదే సమయంలో ఆమె స్త్రీ, పురుషుడు కూడా. ఈ 2 కలిస్తేనే కదా పునరుత్పత్తి జరగటం. వీరభద్రుడి గారు దీని గురించి కొంత వివరించారు మీకు. దేవత నీరు, కొండ కాక ఇంకా అనేక రూపాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు గర్భగుడిలో దేవతను దర్శించుకున్న భక్తులు కొందరు గుడి ఆవరణలోనే ఉన్న పాము పుట్టను కూడా దర్శించి పూజలు చేస్తారు. ఏడాదికోసారి అమావాస్య తర్వాత వచ్చే చవితి నాడు పుణ్యస్త్రీలైన మహిళలు చాలామంది పాలు, చిమ్మిలి మొదలైన నైవేద్యాలతో పుట్టను సందర్శించి ఆరోగ్యవంతులైన సంతానాన్ని కావాలని పూజలు చేస్తారు. ఇక్కడ వారు సారవంతమైన మట్టితో కూడిన పుట్టను, లోపల ఉన్న పామును రెండింటిని పూజిస్తారు. కొందరు భక్తులు ఆలయ ఆవరణలో ఉన్న రావి చెట్టును దర్శించి ముడుపులు చెల్లించినందుకు గుర్తుగా పసుపు బట్టను దాని కొమ్మకు కడతారు. ఇక్కడ దేవత వృక్ష రూపంలో కనిపిస్తుంది. ఇవన్నీ కనకదుర్గ వివిధ రూపాలైతే ఆమెను కనకమ్మ అనే మానవ స్త్రీగా చెప్పే 2 కథలు అట్లీస్ట్ నేను కలెక్ట్ చేశాను, ప్రచారంలో ఉన్నాయి. వీటిలో మొదటి కథ ఇలా ఉంటుంది. కనకమ్మ అనే కోమటి మహిళకు జబ్బు చేసింది. ఆమెకు మాంసం తినాలనే కోరిక బలంగా కలిగింది. పాపం ఆమె ఆ కోరిక తీరకుండానే మరణించింది. ఆమె చనిపోయిన తర్వాత పశువులు వరుసగా జబ్బు చేసి మరణిస్తుండటంతో కనకమ్మే వాటిని తింటుందని ప్రజలు భయపడ్డారు. వెంటనే కనకమ్మకు బలులిచ్చి శాంతింపజేశారు. ఆమెను శక్తి రూపంగా భావించి కనకదుర్గమ్మ పేరుతో ఆమెను పూజించసాగారు. ఇక 2వ కథ. ఇది మొదటి దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది, కానీ
ఇది కూడా కనకమ్మ అనే పేరు గల మహిళకు సంబంధించినది. ఈ కథలో కనకమ్మ బ్రాహ్మణ మహిళ. ఆమెకు 7 అన్నదమ్ములు ఉంటారు. కనకమ్మకు ఎవరితోనో సంబంధం ఉన్నదని అన్నదమ్ములు అనుమానించడంతో ఆమె నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె శవానికి అంత్యక్రియలు పూర్తయ్యాక ప్రజలు న్యూనతాభావంతో ఆ ప్రదేశంలో ఒక గుడి కట్టి ఆమెను పూజించసాగారు. ఆమె ఇక్కడ నేను ఎనాలిసిస్ అంతా చెప్పడం లేదు, కానీ వీరభద్రుడి గారు ఇందాక కొంత సూచించారు. మహిళలకి సమాజంలో ఏ స్థానం ఉంది అని దాన్ని బట్టి కూడా ఎందుకు మహిళని దేవతగా చేస్తున్నాము అనేది పుస్తకంలో డిస్కస్ చేశాను. వాళ్ళకి ఒక విలువలైతే పితృస్వామ్య వ్యవస్థలో ఆడవారిని ఏ రకంగా చూస్తున్నాము, వాళ్ళ నుంచి ఏం ఆశిస్తాము, ఆ విలువల మూలంగా ఏదైనా చావులు జరిగితే ఆ తర్వాత ఆ న్యూనతాభావం ఏ రకంగా కనిపిస్తుంది అనేది అందులో వివరించాను. సో ఇందులో అది ఆ న్యూనతాభావం ఉన్నది. అప్పుడు ఆమె చనిపోయాక వీరు ఆమెకు గుడి కట్టించి పూజించడం మొదలు పెడతారు. ఆమె గ్రామ దేవతని రోజు కొండల్లో తిరుగుతూ ఉంటుందని భావించి ఆమెను దుర్గమ్మగా కొలవసాగారు. ఈ 2 కథల్లోనూ ఉమ్మడి అంశం ఏమంటే మరణించి శాంతి కోసం బలులు కోరుతూ దేవతలుగా మారిన మహిళలు గ్రామ దేవతగా మారారు. విజయవాడ ప్రజానీకం ఈ పేరంటాళ్లను శక్తులుగా భావించి దుర్గాదేవితో జత చేసింది. ఈ విధంగా ఈ ఆరాధనలన్నీ దుర్గమ్మ ఆరాధనతో కలపడం జరిగింది. ఈ విధంగా ఈ ఆరాధనలన్నీ దుర్గమ్మ ఆరాధనతో కలపడం జరిగింది. థ్యాంక్ యూ. శంకరాచార్యులు శ్రీచక్రం ప్రతిష్ఠించాక దేవత పూజా విధానం మారిందని ఆలయ గాథలు చెప్తున్నా కొన్నేళ్ల క్రితం వరకు ఏటా ఆలయంలో జంతు బలులు కొనసాగాయి. ప్రజలకు తెలియకుండా బ్రాహ్మణేతర పూజారులు ఈ బలులను తొందరగా ముగించేవారు. ఇది కంచి కామాక్షి, మధుర మీనాక్షి దేవాలయాల్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుందో లేదో నాకు తెలియదు, జరిగేది చాలా సంవత్సరాల పాటు. సంవత్సరానికి ఒకసారి బలి ఇచ్చే గొర్రెను అమ్మవారికి చూపించి దాని చెవి మీద కత్తితో ఘాటు పెడతారు. ఈ వ్యవహారం కూడా చదువుకున్న భక్తులకు నచ్చదనే ఉద్దేశంతో పూజారులు దీన్ని గోప్యంగానే ఉంచుతారు. పాత పద్ధతుల్లో బలి ఇవ్వాలనుకునే భక్తులు మాత్రం కొండ క్రింద మెట్ల ప్రక్క ఉన్న అమ్మవారి పాతి విగ్రహం వద్ద బలులు ఇస్తారు. నేను గతంలోనే చెప్పినట్టు ఈ కనకదుర్గ ఆరాధన అనేక ప్రాంతాలకు విస్తరించింది. చినవాల్తేరులోని, వైజాగ్ దగ్గర చినవాల్తేరులోని కనక మహాలక్ష్మి ఇందుకు ఉదాహరణ. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన కనకదుర్గ పశువులను రక్షించే దేవత అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. 1950ల మలి భాగంలో కృష్ణా జిల్లాలోని నందిగూడెంలో వెంకన్న అనే వ్యక్తి పశువుల మందకు రోగం సోకింది. అప్పుడు ఒక యాదవుడు ఆ అమ్మవారికి ఇష్టమైన పెరుగు అన్నాన్ని చల్లడానికి ప్రయత్నించాడు. అమ్మవారు ఆ పెరుగన్నం తిని పశువులను వదిలేస్తుందని జనాల నమ్మిక. తర్వాత వెంకన్నను దుర్గమ్మ ఆవహించి తనకు ఒక గుడి కడితే తాను ఆ ఊరిని రక్షిస్తానని చెప్పిందట. వెంటనే విరాళాలు సేకరించి గుడిని నిర్మించి కనకదుర్గ విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఇక్కడ ఈ తల్లికి ఏటా జాతర జరుగుతుంది. ఈ విధంగా కనకదుర్గకు సంబంధించిన చారిత్రక ఆధారాలు నేను గతంలో చెప్పిన ఫలప్రదాయని దేవత పరిణామ క్రమాన్ని సరిపోలుతాయి. వ్యవసాయక సమాజంలోనూ గృహస్థుల చేత ఫలప్రదాయని దేవత నగ్న దేవతగానే పూజలు అందుకుంటుంది. రోగ దేవతగాను యుద్ధ దేవతగాను చూసినప్పుడు ఆమె ఆయుధాలను చేతబూని సామాన్య జనాలను, పాలకులను వారికి తగిన విధంగా రక్షించింది. కాలక్రమేణా ఆమె భయంకరమైన గిరిజన పద్ధతులను కలుపుకుంటూ బ్రాహ్మణ దేవతగా మారి కూడా తన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను నిలబెట్టుకుంది.
అదే పద్ధతిలో స్థానికంగా మరణించి దేవతలైన మహిళల ఆరాధన క్రమంగా గ్రామ దేవతారాధనలో కలిసిపోయి బ్రాహ్మణ దేవతగా పరిణామం చెందింది. ఈ మధ్యకాలంలో అంటువ్యాధులు అరికట్టడం వల్ల దేవత ఉగ్రరూపానికి బదులు ఫలప్రదాయినిగా, వరాలిచ్చే దేవతగా, కరుణతో, చిరునవ్వుతో కనిపిస్తుంది, సౌమ్య రూపంలో కనిపిస్తుంది. ఇలా వివిధ దేవతలు కలగలిసి బ్రాహ్మణీకరణ జరిగి శైవ దేవతగా కనకదుర్గ మొదట భయానక రూపంతోనూ తర్వాత సాత్విక రూపంతోనూ తెలుగుదేశంలో ప్రశస్తి వహించింది. ఎంతో శ్రద్ధతో విన్న ఈ ప్రసంగాన్ని విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు. బెజవాడ అనేది లోకల్గా తెలిసిన పేరు. దానికి చరిత్ర ఎంతవరకు విజయవాడకు ఉన్నది అనేది కరెక్ట్గా మనకి తెలియదు. కానీ సాయి గారి తెలుగు మన సాహిత్యం చూస్తే తెలుగు సాహిత్యం యొక్క ఒక ప్రత్యేకత పద్యం. మనకి పద్యం అనేది మన్నైతో స్టార్ట్ అయిందో లేకపోతే నన్ను చేరుడితో, వీళ్ళిద్దరికన్నా 200 సంవత్సరాల ముందు అద్దంకిలో పండరంగడు అనే జనరల్ ఒక శాసనం ఇచ్చాడు. ఆ శాసనంలో మొట్టమొదటి తెలుగు పద్యం మనకు కనిపిస్తుంది. పట్టంబు కట్టిన ప్రథమంపుటే నేడు ఏడు బలగర్వమొప్పంగా బయలేసి సేన పట్టంబు గట్టించి ప్రభు పండరంగు పంచిన సామంత పదవుతో పోయ కొట్టముల్ 12 కొని వేంగినాటి గొరల్చి త్రిగుణాంకుశ బాణ నిల్చి కట్టెపు దుర్గంబు కడుబయలు చేసి ఆ తర్వాత కందుకూరు గురించి చెప్తూ కందుకూరు బెజవాడ గావించే మెచ్చి అన్నాడు. అంటే ఇవాళ మనం అమరావతిని సింగపూర్ లాగా కడతాము, లేకపోతే హైదరాబాద్ని అదేంటి టోక్యోలాగా తీర్చిదిద్దుతామని చెప్పుకుంటున్నామే. ఈయన 9వ శతాబ్దంలో కందుకూరు కడుతూ దాన్ని బెజవాడలాగా చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాడు. అంటే అప్పటికే బెజవాడ పేరు విజయవాడ కాదు. అప్పటికే శంకర్ గారు మీకు ఆన్సర్ అది. 9వ శతాబ్దంలో బెజవాడే. ఇది కాకుండా ఈ మధ్య ఒక శాసనం బయటపడింది. ఎక్కడ అంటే మనకి ప్రయాగ్రాజ్ అంటామే, దానికి ఒక 100 మైళ్ళ దూరంలో బాంధవగఢ్ అనే అడవిలో కొన్ని గుహలు దొరికాయి. వాటిలో విజయవాడకి మొట్టమొదటి పేరు, అది 1వ శతాబ్దంలో విజయవాడ పేరు కనిపించింది. అది కూడా బెజవాడకి దగ్గరగా ఉంటుంది. వెజభదరా అనే పేరు. అంటే అది వెజ అంటే నీరు, భద్ర అంటే సెక్యూర్. అప్పటికి బెజవాడ పేరు సెక్యూర్డ్ వాటర్స్. అంటే ఈ వరద దాటి పైకి వచ్చాక ఈ 2 కొండల మధ్య నీరు కొంత రక్షణ కల్పిస్తుంది కాబట్టి బెజవాడని వెజభద్ర అనే మొట్టమొదటి పేరు. అది కాలానుగుణంగా మార్పులు చెంది ఇవాళ బెజవాడ అందామా విజయవాడ అందామా సార్? బెజవాడ. ఆమె బెజవాడ కనకదుర్గే. సాంస్క్రిటైజ్ చేసేసి శిష్ట వ్యవహారంలోకి తీసుకొచ్చి బ్రాహ్మణ దేవతలుగా మార్చారు. కనకదుర్గమ్మకి వాహనం ఉంది. ఒక రకంగా వీరభద్రుడు గారు చెప్పినట్టు ఆకాశ దేవతలు అయిన విష్ణు, శివులు వాళ్ళందరికీ వాహనాలు ఉన్నాయి. కనకదుర్గమ్మకు కూడా ఒక వాహనం ఇచ్చేసారు. కానీ గ్రామ దేవతలు, మీరు పరిశీలించిన గ్రామ దేవతలు ఎక్కడైనా గిరిజన కల్చర్లో కానీ ఎక్కడైనా వాళ్ళకి దగ్గరగా ఉన్న జంతువులు కానీ ఏమి కానీ ఆ చిత్రాల్లో కనిపించడం కానీ వాహనంగా రెఫర్ చేయడం కానీ ఎక్కడైనా జరిగింది? అది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇది ఇప్పుడు మేము చెప్తున్నాము, అన్ని దేవత గుర్తులు, దేవత ఎన్నో రూపాల్లో కనిపించిందని. ఆ రూపాలు, ఆ గుర్తులు బౌద్ధం, జైనం, శైవం, వైష్ణవం ఎలా అడాప్ట్ చేసుకున్నాయి, ఎలా తీసుకున్నాయి,
ఎలా అప్రాప్రియేట్ చేశాయి అనేది చెప్తూ ఈ జంతువులు ఇందాక చెప్పాను కదా, సమస్త జంతుజాలము వృక్ష సంపద ఆ దేవత రూపాలని. అలాగే ఇప్పుడు పులి ఉన్నదనుకోండి, సింహం ఉన్నది. ఇప్పుడు ఆమె సింహవాహిని అని చెప్తాము, పులిని వాహనంగా చేసుకున్నదని. కానీ ఒరిజినల్గా ఆమె సింహవాహిని చేసిన దానికి ముందు సింహం కూడా ఆమె రూపంగా ఆరాధించబడింది, పులి కూడా ఆమె రూపంగా ఆరాధించబడింది. ఈ పుస్తకంలో ఎద్దుల గురించి చాలా ఎక్కువగా చెప్తాను, ఎందుకంటే ఇది వ్యవసాయ దేశం కదా, ఎద్దు ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంది. ఆ ఎద్దుకిను దేవతకి ఉన్న సంబంధం, దేవతని భూమిగా చూసినప్పుడు ఆ ఎద్దు భూమి దున్నే ఎద్దు, ఆ నగ్నంగా ఉన్న దేవత మీద ఎద్దు ఉరుకుతున్నట్టుగా ఒక పురాతన కాలపు చిత్రం ఉన్నది. ఆ తర్వాత ఎద్దు ఎన్నో రూపాల్లో కనిపిస్తుంది. దేవత ఎద్దు చిహ్నాలు పరిణామం చెంది మానవాకారం తీసుకునేటప్పుడు ఒక దేవత పార్వతిగా రూపు చెందినప్పుడు ఆ మానవాకారంలో ఉన్న పార్వతి ఎద్దు కనిపిస్తారు. ఆ తర్వాత ఆ ఎద్దు శివుని వాహనంగా మారుతుంది. సో ఈ వాహనాలన్నీ యాక్చువల్గా ఒరిజినల్గా చూసుకుంటే అది దేవత రూపాలు. ఆ తర్వాత అవి వేరే మతాల్లోకి వెళ్ళి మనకి ఈ రకంగా కనిపిస్తున్నాయి. ఆ వాహనాలు ఇప్పుడు మనము ప్రతి దేవతకి దేవుడికి వాహనాలు ఉండాలని చెప్పేసి ఎలా అనుకుంటున్నామో అది ఆ సంస్కృతి మొదలైంది. కాబట్టి ఇప్పుడు మనము గమనించడం లేదు, కానీ ఈ వాహనాలన్నీ కూడా దేవత రూపాలు అన్నమాట. నా పేరు వై రాజారాం. నేను ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీలో హిస్టరీ హెడ్గా పనిచేసి రిటైర్ అయ్యి విజయవాడలో వచ్చాను. దీనికి రావడానికి కారణం సాయి గారు, బాపినేని సాయి గారు. అయితే ఇక్కడ మా ఊరు ఇక్కడ పునాదిపాడు, కంకిపాడు పక్కనే. వారు అంటే ఒక ఆస్పెక్ట్లో చెప్తారు, వెస్ట్ గోదావరిలో అంకమ్మ తల్లి అనే ఒక దేవతను కొలుస్తారు చౌదరీస్. ఆవిడికి కోపం ఎక్కువ, అందుకని వరుడికి పురుష వేషం వేసి అర్ధరాత్రి పూట పూజ చేయిస్తారు. ఇప్పటికీ ఉంది ఆచారం. అదే రకంగా పునాదిపాడులో మా ఊళ్ళో ఈ యాదవులు అంకమ్మ తల్లిని పూజ చేస్తారు. ఇందాక వారు మాట చెప్పారు, ఒక రాయి అంటే కంకిపాడు నుంచి మొన్న ఈ మధ్య ఈ యొక్క యాదవులు ఒక ఊరేగింపుగా తీసుకొచ్చి దాని పేరు ఏదో చెప్పారు మీరు, బొడ్డురాయికి ఎంత ఊరేగింపు చేశారంటే ఆ ఊళ్ళో భోజనాలు పెట్టి ఇప్పటికి కూడా వాళ్ళకి యాదవులకి అది ఆరాధ్య దైవం. అంటే ఇలాంటి వాటిని కూడా మనం లేటెస్ట్గా ట్రెండ్స్లో కూడా ఈనాటికి కూడా 21st centuryలో కూడా ఎంతో చక్కగా వాటిని ఆరాధిస్తున్నాం. దీన్ని మీ దృష్టి తీసుకొద్దామని చెప్పి. థ్యాంక్ యూ. సార్ చెప్పినట్టు అబ్బాయికి అమ్మాయి వేషం వేసి పెళ్లిలో చేయడం ప్రకాశం జిల్లాలో కూడా జరుగుతుంది. కొన్ని కమ్యూనిటీస్లో అది రెగ్యులర్గా చేస్తారు. అది ఇప్పటికీ కూడా జరుగుతుంది. మొహమాటం లేకుండా వాళ్ళు చీర కట్టుకొని గుడికి నడిచెళ్ళి పూజ చేసి తర్వాత మిగతా వివాహ క్రతువుల్లో పాల్గొంటూ ఉంటారు. చాలా దేవతలకి జరుగుతుంది. ఇప్పటికీ కూడా గంగమ్మ జాతరలో తిరుపతిలో ఆడ వేషం వేసుకొని పూజారి చేయటం అనేది ఉంది. ఎల్లమ్మ దేవతకి అందరూ ఆడ వేషం వేసుకొని చేయటం కూడా ఉన్నది. అన్ని రకాల సెక్స్ వాళ్ళు కూడాను పార్టిసిపేట్ చేయటం. అలాగే ఆడవారు బట్టలేమీ వేసుకోకుండా వాళ్ళకి మొక్కులు కాని ఉంటే ఒక ఆకులు మాత్రమే మొల చుట్టుకొని ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి ఆ మొక్కు తీర్చుకోవటం కూడా ఉన్నది. కనకదుర్గ గురించి నేను చెప్పాను. నా పుస్తకము గ్రామదేవత చారిత్రక పరిణామము అనే పుస్తకంలో ఉన్న విషయాలు. కనకదుర్గ గురించి ఏం చెప్పాను అది చెప్పాను. అలాగే వీరభద్రుడి గారు నా పుస్తకం గురించి ఎంతో ఉదారంగా పరిచయం చేశారు, ఎంతో బాగా. అలాగే సాయి పాపినేని గారు నా గురించి చెప్పారు. ఇంటాక్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. కనకదుర్గ ఎన్నో దేవతల మిశ్రమం. ఆమె ఒకప్పుడు గ్రామదేవత. ఆ గ్రామదేవత ఒరిజినల్గా గిరిజన దేవత దుర్గ గ్రామదేవతగా మారింది. ఆ గ్రామదేవత
ఇంకా కొన్ని దేవతలను కలుపుకొని, అంటే అసహజంగా చనిపోయిన మహిళల శక్తిని కూడా కలుపుకొని ఆమె గ్రామదేవతగా మారి, తరువాత కోటని రక్షించే దేవతగా మారి, రాజులకు దేవతగా మారి, యుద్ధాల్లో విజయం తెచ్చే దేవతగా మారి, ఆ తర్వాత బ్రాహ్మణ దేవతగా మారింది, శైవ దేవతగా. శంకరాచార్యులు ప్రతిష్ఠించిన కథ ఒకటి ఉన్నది, యంత్రాన్ని ప్రతిష్ఠించిన కథ. ఆ విధంగా ఆమె తో శివునికి వివాహం చేసి ఆమెని శైవ దేవతగా మారటం జరిగింది. సో అది కనకదుర్గ చరిత్ర 2 ముక్కల్లో చెప్పాలంటే. ఇంటాక్ ఆధ్వర్యంలో కల్చర్ క్రూయిజ్, నో యువర్ హెరిటేజ్ కల్చర్ క్రూయిజ్ అనే బ్యానర్ కింద ఇవాళ ఒక నౌకా విహారం జరిగింది. అందులో 2 ఉద్దండులైన చారిత్రకులు, సాహిత్యకారులు ఇక్కడ మాతోటి కలిసి పయనించారు. వాడ్రేవు చినవీరభద్రుడు గారు, ఆయన పరిచయం తెలియని తెలుగు రీడర్ అనేవాడు ఉండడు. ఆయన గ్రామదేవతల గురించి, శ్రీపద్మ గారి పుస్తకం గురించి వివరించారు. ఆ తర్వాత శ్రీపద్మ గారు మన అందరికీ ఇష్టదేవత అయిన కనకదుర్గమ్మ చారిత్రక నేపథ్యం గురించి చక్కగా వివరించారు. శాసనాలు, కథలు, గాథలు, ఆ కాలపు చారిత్రక అంశాలు, రాజులు, ఆచార్యులు, వాళ్ళ అందరూ అప్పటి ప్రజల్లో ఉన్న నమ్మకాలు, అప్పటి ప్రజల ఆచార వ్యవహారాలు, వీటన్నిటినీ పట్టుకొని ఒక చక్కని వివరణ ఇచ్చారు. అమ్మవారు ఎలా మనకి ఎన్ని రకాలుగా దర్శనమిచ్చి మనకి దగ్గరయ్యారు, దానికి కారణమైన గాథల్ని, కథల్ని వివరించారు. అది ఒక అద్భుతమైన ప్రయాణం. ఇలాంటి ప్రయాణాలు మరిన్ని ఉంటాయి. ఇంటాక్ ఆధ్వర్యంలో మన జానపద కళల గురించి, డాన్స్, ఇలాంటి విషయాల గురించి కూడా చక్కటి లెక్చర్సు, డెమాన్స్ట్రేషన్స్ త్వరలో ఉండబోతున్నాయి. విజిల్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను. టైం చూసుకొని తప్పక వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.